Hi friends, welcome to IAC ఆన్లైన్ క్లాసెస్ రైట్. సో ఇక్కడ మనము ఈరోజు కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ గ్రాండ్ టెస్ట్ 3ని తెలంగాణ స్టేట్కి సంబంధించింది ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్, ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ వచ్చేసి దేని గురించి ఇచ్చాడు, రైట్? డైరెక్షన్స్ 1 to 5. You have a brief passage with 5 questions. Read the passage carefully, right? Choose the best answer to each question out of the 4 alternatives అన్నాడు. రైట్. సో ఒకసారి మరి ఈ క్వశ్చన్ చదివిన తర్వాత, రైట్, అంటే ఈ ప్యాసేజ్ ఎలా చదవాలి అన్నాను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు. ఏంటి అంటే చదివినప్పుడు మనం ఇంకొకసారి చదవకుండా చదివినట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. సో మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్స్ ఏదైనా టఫ్ వర్డ్ వచ్చిందనుకోండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దీని యొక్క మీనింగ్ పోగొట్టుకుంటున్నాము. రైట్. బట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్. ఎలా ఉండాలి అంటే చదివినప్పుడు ప్రతిదీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు అనే కోణంలో ఆలోచించాలి, అసలు టాపిక్ దేని గురించి అని. సో మనం ఏమవుతున్నామంటే ఆ వర్డ్స్లో ఏమైనా రైట్ టఫ్ వర్డ్స్ వస్తాయేమో అది మైండ్లో పెట్టుకొని చదవడం కూడా కొంత భయంతో చదివే వరకు మనకు ఆ కనెక్టివిటీ, రైట్, ఆ కనెక్టివిటీ దొరకకుండా పోతుంది. తద్వారా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయలేకపోతాము. రైట్. సో ఒకసారి నేను చదువుతాను చూడండి. రిపోర్ట్స్ ఆఫ్ ఫార్మర్స్ డైయింగ్ ఫ్రమ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్, రైట్. Reports of farmers dying from pesticide exposure in Maharashtra's cotton belt in Yavatmal make it evident that the government's efforts to regulate toxic chemicals used in agriculture have miserably failed. ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ ఇచ్చాడు. అంటే ఎక్కడ స్టార్ట్ చేశాడు చూసారు కదా సెంటెన్స్, ఇక్కడ స్టార్ట్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ ఎన్నున్నాయమా 4 to 5 సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే ఒకటే సెంటెన్స్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అంటే మీకు ఒక ఐడియా జనరేట్ అవ్వాలి అని అంటే తప్పకుండా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం, ఫుల్ స్టాప్ వరకు చదవాలి. రైట్. సో ఏమంటున్నాడు, రిపోర్ట్స్ అంట, దేని యొక్క రిపోర్ట్స్ అంటే ఫార్మర్స్ డైయింగ్ ఫ్రమ్ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఇన్ మహారాష్ట్రస్ కాటన్ బెల్ట్, మహారాష్ట్ర కాటన్ బెల్ట్లో రిపోర్ట్స్ వచ్చాయంట, ఫార్మర్స్ చనిపోతున్న ఇన్ యావత్మల్ అన్నాడు. అది ఎవిడెంట్ అవుతుందంట, అది ఎవిడెంట్ చూపిస్తుందంట ఏమని, దట్ ద గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ రైట్ టు రెగ్యులేట్ టాక్సిక్ మెటీరియల్స్, రైట్. టాక్సిక్ అంటే ఏంటమ్మా, పాయిజనస్, రైట్, యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్, రైట్. ఏవి అగ్రికల్చర్లో యూజ్ చేసే ఆ పాయిజనస్ మెథడ్స్ రెగ్యులేట్ చేయడంలో ఆ గవర్నమెంట్ ఎఫర్ట్స్ అంట మెజరబుల్లీ ఫెయిల్ అయిపోయాయంట. అంటే గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఫెయిల్ అయిపోయాయి. దేంట్లో, ఆ అగ్రికల్చర్లో మరి ఆ టాక్సిక్ మెటీరియల్స్, పాయిజనస్ మెటీరియల్స్ కెమికల్స్ యూజ్ చేసే దాంట్లో ఫెయిల్ అయిపోయాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ కాటన్ గ్రోవర్స్, రైట్. అఫ్కోర్స్ ఇక తర్వాత గురించి మాట్లాడుతున్నాడు. ఇది కామన్ ఏనంట, న్యాచురల్ ఏనంట, ఫర్ కాటన్ గ్రోవర్స్ అండర్ ప్రెషర్ టు ప్రొటెక్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ టు రిలే ఆన్ గ్రేటర్ వాల్యూమ్స్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సివియర్ పెస్ట్ అటాక్స్. ఇది న్యాచురల్ అంట. ఎందుకంటే ఫార్మర్ అంట, ఈ ఫార్మర్ ఏం చేస్తాడమ్మా, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తప్పకుండా ఆ పంటను కాపాడుకుంటాడు కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు. పంటను కాపాడుకునే క్రమంలో, రైట్, ఏమైనా ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తే తప్పకుండా అతను ఏం చేస్తాడు, కొంత రైట్ ఆ టాక్సిక్ కెమికల్స్ని యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. మరి ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. అండర్ ప్రెషర్ టు ప్రొటెక్ట్ దర్ ఇన్వెస్ట్మెంట్ టు రిలే ఆన్ అంటే డిపెండ్. రిలే అంటే ఏంటమ్మా, డిపెండ్. దేని మీద డిపెండ్ అయితే, గ్రేటర్ వాల్యూమ్స్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. ఇన్సెక్టిసైడ్స్ అంటే ఏంటమ్మా, ఏవైతే కెమికల్స్ ఏంటి ఇన్సెక్ట్స్ను కిల్ చేస్తాయో, రైట్. సో కెమికల్స్ విచ్ కిల్స్ ఇన్సెక్ట్స్ ఇస్ కాల్డ్ ఇన్సెక్టిసైడ్స్ ని యూజ్ చేస్తాడంట ఇన్ ద ఫేస్ ఆఫ్ సివియర్ పెస్ట్ అటాక్స్. ఇక పెస్ట్ అటాక్స్ వచ్చాయంటే పంట చేతికి రాదు, అవునా, రైట్. సో ఆ క్రమంలో వాడుతూ ఉంటాడు, అది న్యాచురల్ అంటున్నాడు. నెక్స్ట్, ఫుల్ స్టాప్ వరకు మళ్ళీ చదివాము, రైట్. సో ఏంటి, ఇలా చదువుతున్నప్పుడు మనకు కనెక్టివిటీ వచ్చేస్తుంటుంది, రైట్. ఫార్మర్స్ చనిపోతూ ఉన్నారు పలానా డిస్ట్రిక్ట్లో, పలానా స్టేట్లో, అండ్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఫెయిల్ అయిపోయాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, సో ఈ విధంగా మనం ముందుకెళ్తే తప్పకుండా వచ్చిన ఆన్సర్స్ రెండవసారి చదవకుండా సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ టైం మ్యాటర్స్, రైట్. నెక్స్ట్, ఇట్ అపియర్స్, అది కనబడుతుందంట, మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ సఫర్డ్ హై లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పాయిజన్స్, రైట్. సో ఇదేంటి అని అంటే, మరి చాలామంది కూడా మరి ఆ హై లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పాయిజన్కు చాలా ఎక్స్పోజ్ అయ్యారు. మరి ఎందుకంటే ఆ ఇన్సెక్టిసైడ్స్ చల్లుతూ ఉంటే మరి వాటికి ఎక్స్పోజ్ అవుతారు కదా ఫార్మర్స్, లీడింగ్ టు దేర్ డెత్, రైట్మా, వాళ్ళ మరణానికి అది లీడ్ చేస్తుంది, రైట్, ఎక్స్పోజర్ టు ద పాయిజన్స్. నెక్స్ట్, ద ఫ్యాక్ట్ దాట్ దే హ్యాడ్ టు రిలై అంటే డిపెండ్ కదా, దే హ్యాడ్ టు డిపెండ్ మెయిన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్
అన్స్క్రప్యులస్. అన్స్క్రప్యులస్ అంటే మనం జనరల్గా దీని మీనింగ్ ఏం తీసుకోవచ్చు అంటే మా అన్స్క్రప్యులస్, రైట్? సో ద మీనింగ్ ఆఫ్ అన్స్క్రప్యులస్ ఇస్, లెట్ మీ రైట్, నాట్ బీయింగ్ హానెస్ట్, రైట్ మా, హానెస్ట్గా ఉండకపోవడము, అనెథికల్గా ఉండడము, రైట్? నాట్ బీయింగ్ హానెస్ట్గా ఉండకపోవడము, రైట్? సో అంటే ఒక మోసపూరిత ఉద్దేశము, రైట్? మోసపూరిత ఉద్దేశము. అన్స్క్రప్యులస్ అంటే మోసపూరిత ఉద్దేశముతో, రైట్? అంటే హానెస్ట్గా ఉండకపోవడము, రైట్? ఒక ఫ్రాడ్ చేసే ఉద్దేశంతో అని అన్స్క్రప్యులస్ అంటారు. అదే స్క్రప్యులస్ అంటే అటెంటివ్గా ఉండడం, కేర్ఫుల్గా ఉండడం. గుర్తుపెట్టుకోండి, స్క్రప్యులస్ అంటే కేర్ఫుల్గా. మోహన్ వాజ్ స్క్రిపులస్ ఇన్ హిస్ వర్క్, అంటే అతని వర్క్లో అతను స్క్రిపులస్గా ఉన్నారు, అంటే వెరీ అటెంటివ్గా ఉన్నాడు, రైట్? అదే అన్స్క్రిపులస్ అంటే ఏంటి? అన్స్క్రిపులస్ అంటే ఏంటి మనకు సిన్సియర్గా ఉండకపోవడం లేదా హానెస్ట్గా ఉండకపోవడము, రైట్? సో మోసపూరిత ఉద్దేశము అని అంటారు, రైట్? సో ఏమన్నాడు? ద ఫ్యాక్ట్ ఏంటంటే నిజము, ద ఫ్యాక్ట్ దట్ దే అంటే ఎవరమ్మా, ఫార్మర్స్ హ్యాడ్ టు రిలై మెయిన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ అన్స్క్రబులస్ ఏజెంట్స్ అండ్ కమర్షియల్ అవుట్లెట్ ఫర్ పెస్టిసైడ్స్. అంటే వాళ్ళు ఏంటమ్మా ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి అని అంటున్నాడు? ఎవరి మీద? అన్స్క్రప్యులస్ ఏజెంట్స్, బయట ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళు మోసపూరిత, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి. అండ్ కమర్షియల్ అవుట్లెట్స్ ఫర్ కమర్షియల్, బయట ఏంటమ్మా బిజినెస్ చేసుకోవడానికి ఉంటాయి కదా, వాటిపైన డిపెండ్ అవ్వడానికి ఏంటంట, రాదర్ దాన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. అంటే మనం జనరల్గా ఏం చేయాలి? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీదనే డిపెండ్ అవ్వాలి ఫార్మర్స్ అంతా కూడా, ఎందుకంటే అక్కడి నుంచే జెన్యూన్ వస్తుంటుంది, రైట్? బయట జెన్యూన్ రాదని కాదు, దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. 99% ఏంటంటే ఫార్మర్ను అంటే మోసం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, రైట్? అందుకే అంటున్నారు. అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళను అప్రోచ్ అయ్యే కంటే వీళ్ళనే డిపెండ్ అవుతున్నారంట ఆఫీసర్స్. ఇది తెలుస్తుందంట, షోస్ గ్రాస్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఆ ఫార్మర్స్ అనేది ఆ బయట వ్యక్తుల మీద రిలే అవ్వడము, గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, ఆ గవర్నమెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫీస్ మీద రిలే కాకపోవడాన్ని ఇది చూపిస్తుందంట. కంప్లీట్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్? గవర్నమెంట్, రైట్? నెక్స్ట్, బట్ ఇంతవరకు సరిపోయింది, ఓకేనా? 3-4 పాయింట్స్ మైండ్లో పెట్టేసుకున్నాము, రైట్? బట్ ద ప్రాబ్లమ్ రన్స్ డీపర్, అంటే ఇంకా ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందంట. ఏంటి అనేది చూద్దాం. ఇది రైట్, పారాగ్రాఫ్ 1 అయింది, రైట్? నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పాడు? ద సిస్టమ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్, రైట్? ఇన్సెక్టిసైడ్ అంటే ఏవైతే కెమికల్స్ ఇన్సెక్ట్స్ని చంపడానికి ఉపయోగపడతారో, ద సిస్టమ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ ఇండియా ఈజ్ ఆబ్సలీట్. అంటే ఇప్పుడు ఏమీ లేదమ్మా, అది నో మోర్ ఇన్ యూస్, రైట్? ఆబ్సల్యూట్ అంటే అది నో మోర్ ఇన్ యూస్. అండ్ ఈవెన్ ద ఫీబుల్ ఎఫర్ట్స్, రైట్ మా, రైట్ ఏమన్నాడు? అండ్ ఈవెన్ ద ఫీబుల్ ఎఫర్ట్స్, ఫీబుల్ అంటే వీక్ అమ్మా, వీక్ ఎఫర్ట్స్, రైట్? ఇక్కడ వీక్ అని చెప్పుకోవచ్చు. ఫీబుల్, హీఈస్ అ ఫీబుల్ పర్సన్ యార్, హీఈస్ అనేబుల్ టు వాక్, అతను నడవలేడు, ఫీబుల్ పర్సన్ అంటాము, రైట్? అంటే ఫీబుల్ అంటే ఏంటమ్మా? వీక్గా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉండకపోవడం, రైట్? సో అండ్ ఈవెన్ ద ఫీబుల్ ఎఫర్ట్స్ ఎట్ రీఫార్మ్ ఇనిషియేటెడ్ బై ద యూపీఏ గవర్నమెంట్ హ్యావ్ ఫాలన్ బై ద వేసైడ్, రైట్? సో అంటే ఆ ఎఫర్ట్స్, రైట్ మా, ఎట్ రీఫార్మ్ ఇనిషియేటెడ్ బై ద యూపీఏ గవర్నమెంట్ కూడా అవి పక్కన పడిపోయాయి అంట, రైట్? సో అ న్యూ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్, ఒక కొత్త పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ అంట ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు? 2008లో ఇంట్రడ్యూస్ చేసిన బిల్ వాజ్ స్టడీడ్ బై ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, రైట్? సో ఆ కొత్త బిల్ అంట పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేత స్టడీ చేయబడిందంట, కానీ బట్ ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్, ఇంకా కూడా అది పెండింగ్లోనే ఉంది అంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఏమన్నాడమ్మా? ఎట్ ద సేమ్ టైం దెర్ ఈస్ వరీయింగ్ ఎవిడెన్స్, రైట్ మా, ఒక వరీయింగ్ ఎవిడెన్స్ ఉందంట, రైట్? దట్ అ లార్జ్ క్వాంటమ్ ఆఫ్ పెస్టిసైడ్స్ sold to farmers today is spurious, right? So when I see, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎట్ ద సేమ్ టైం దెర్ ఈస్ వరీయింగ్ ఎవిడెన్స్, అంటే తప్పకుండా ఎవిడెన్స్ అది క్లియర్గా కనబడుతుందంట. ఏమని? లార్జ్ క్వాంటమ్ ఆఫ్ పెస్టిసైడ్స్ సోల్డ్ టు ఫార్మర్స్ టుడే ఈస్ డేంజరస్, రైట్? సో ఇవన్నీ కూడా మరి అదంతా క్లియర్గా కనబడుతుంది అన్నాడు. అండ్ సచ్ ఫేక్స్, రైట్ మా, ఫార్మర్స్ టుడే ఈస్
రైట్ మా స్పురియస్ అంటే విచ్ ఇస్ సంథింగ్ డేంజరస్, విచ్ ఇస్ నాట్ జెన్యూన్, రైట్, జెన్యూన్గా లేనిది, ఫేక్గా ఉంది అని చెప్పొచ్చు స్పురియస్ అంటే, రైట్. సో వారి ఎవిడెన్స్ ఉందంట, అండ్ సచ్ ఫేక్స్ ఆర్ ఎంజాయింగ్ హయ్యర్ గ్రోత్ రేట్ దాన్ ద జెన్యూన్ ప్రోడక్ట్స్, రైట్. అంటే అటువంటివి జెన్యూన్ ప్రోడక్ట్స్ కంటే ఆ ఫేక్వే, రైట్ మా, ఆ జెన్యూన్ కానివే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి, వాటికే ఎక్కువ బిజినెస్ అంటున్నారు అని చెప్తున్నాడు. ఆర్ ఎంజాయింగ్ హయ్యర్ గ్రోత్ రైట్ దాన్ ద జెన్యూన్ ప్రోడక్ట్స్ అన్నాడు. ఫుల్ స్టాప్. క్లియర్లీ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ అ హై లెవెల్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూజ్ అక్రాస్ ద కంట్రీ. ఆబ్వియస్గా ఇట్మా దాని మీద తప్పకుండా ఒక ఎంక్వైరీ జరగాలి. ఆ పెస్టిసైడ్స్, హై లెవెల్ పెస్టిసైడ్స్, హై లెవెల్ ఎంక్వైరీ ఉండాలి అంటున్నాడు. నేచర్ ఆఫ్ పెస్టిసైడ్స్, రైట్, యూజ్డ్ అక్రాస్ ద కంట్రీ అండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద రెగ్యులేటరీ సిస్టమ్, రైట్ మా. దీని మీద కూడా మరి ఆ స్టేట్ గవర్నమెంట్స్ కానీ కొంత రెస్పాన్సిబుల్ ఉంటాయి కదా, మరి ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనే దాని మీద కూడా ఎంక్వైరీ ఉండాలి అంటున్నాడు. దిస్ షుడ్ బి సిమిలర్ టు ద, ఇది దేనికి సిమిలర్గా ఉండాలంట, 2003 జాయింట్ పార్లమెంటరీ కమిటీ దట్ లుక్డ్ ఇంటూ హార్మ్ఫుల్ కెమికల్ రెసిడ్యూస్. రెసిడ్యూస్ అంటే రిమైండర్స్ అమ్మ, మిగిలినవి, ఏమైనా మిగిలినవి ఉంటే కనుక మనం రెసిడ్యూస్ అంటారు, రైట్. రెసిడ్యూస్ అంటే మిగిలినవి, దట్ ఈస్ లెఫ్ట్, లేదా రిమైండర్స్ అంటారు, రైట్. సో మేజర్ పార్ట్ అంతా పోతుంది, చిన్న చిన్న ఏమన్నా మిగిలి ఉంటాయి కదా, దాన్ని రెసిడ్యూ అంటారు, రైట్. రిమైండర్, రైట్, మిగిలినవి, రైట్, అంతా పోంగా మిగిలినవి అంటాం కదా, రైట్. దట్ లుక్డ్ ఇంటూ హార్మ్ఫుల్ కెమికల్ రెసిడ్యూస్, రైట్, ఇన్ బేవరేజెస్. అంటే బేవరేజెస్ అంటే మా లిక్విడ్ ఫుడ్ అంటాము, రైట్, లిక్విడ్ డ్రింక్స్, అవన్నీ బేవరేజ్. అండ్ రికమెండెడ్ దాట్ ద సెట్టింగ్ ఆఫ్ టాలరెన్స్ లిమిట్, రైట్ మా. సో అంటే ఎంతవరకు ఆ టాలరెన్స్ లిమిట్, ఎంతవరకు మనం భరించగలుగుతామో అంతవరకే చూడాలి అనేది ఇది 2003లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అంటే ఇలానే ఉండాలంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు దీని మీద పార్లమెంటరీ కమిటీ వేస్తాం కదా, ఏది పెస్టిసైడ్స్ ఎంతవరకు యూజ్ చేయాలి, ఆ మోతాదు ఏంటి, దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. సో అది ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలంటున్నాడు. ఎలా, 2003లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ దట్ లుక్డ్ ఇంటూ హార్మ్ఫుల్ కెమికల్ రెసిడ్యూస్, రైట్. సో ఇవైతే ఆ కెమికల్ రెసిడ్యూస్, ఆ మిగిలిన భాగాలు ఉంటాయి కదా, వాటిపైన మరి ఎలా ఉండిందో మళ్ళీ తర్వాత అండ్ రికమెండెడ్ ద సెట్టింగ్ ఆఫ్ టాలరెన్స్ లిమిట్ అని రికమెండ్ చేసింది. సో అలాంటిది ఒకటి ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు చదివాను అంటే మా, రైట్, ప్రీవియస్ క్లాస్లో కూడా ఇలా జరిగింది మీరు చూసినట్టయితే. ఏంటి అంటే చదివేటప్పుడు క్లారిటీగా చదవాలి, 2-3 సార్లు చదవాల్సిన అవసరం ఉండదు, రైట్. సో ఆబ్వియస్గా టైం మ్యాటర్స్. ఇట్ ఈస్ నాట్ దాట్ ఇది ఆన్సర్ చేయలేమని కాదు, ఒక 5-6 సార్లు చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ 5-6 సార్లు చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది, yes or no, రైట్. సో కాబట్టి దీనికి ఎక్కువగా రీడింగ్ ప్రాక్టీస్ అవసరం, రైట్ మా. మీరు న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ ఉండడం కానీ, రైట్, ఒక మంచి నావెల్స్ చదువుతూ ఉండడం కానీ, రైట్. సో ఇలా చేస్తూ ఉంటే మీకు రీడింగ్ ఫాస్ట్ అవుతూ ఉంటుంది, చదివినట్టు అర్థమవుతూ ఉంటుంది, రైట్. సో ఇది అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్, సార్ దీనికి ఎట్లా సార్, ఏమైనా ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలా, ఏమి చదవాలి, రైట్ మా. సో ఇదంతా చూడండి, ఓసారి వర్కౌట్ అవుతుంది, ఓసారి వర్కౌట్ అవుతుంది మా క్వశ్చన్ చదవడం. ఇదంతా ఏంటి అంటే 100% మీకు చదివినట్టుగా అర్థమైపోవాలి అంటే అఫ్కోర్స్ వొకాబులరీ మీద పట్టు ఉండాలి. బట్ దీని మీద మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వశ్చన్స్ ఇక్కడే ఉంటాయి, ఆన్సర్స్ ఇక్కడే ఉంటాయి. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ పార్ట్. రీడింగ్ ప్రాక్టీస్ చేయండి, మీకు తెలియకుండా రోజు చదువుతూ ఉంటే మీకు తెలియకుండా కొంత జ్ఞానము దాని మీద వచ్చేస్తుంది, రైట్. కొంత మీకు దీని మీద కమాండ్ వస్తుంది అని తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ద డెత్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ మహారాష్ట్రాస్ కాటన్ బెల్ట్ ఇన్ యావత్మాల్ షోస్, రైట్ మా. సో రైట్, కాటన్ బెల్ట్, రైట్ మా, కాటన్ బెల్ట్ యొక్క సంబంధించిన ఫార్మర్స్, రైట్, ఆ చనిపోవడము యావత్మాల్లో ఏం తెలుస్తుందంటే, ద గవర్నమెంట్ హ్యాస్ వేవ్డ్ ద లోన్ ఆఫ్ ద ఫార్మర్స్. అంటే గవర్నమెంట్ అంటే ఆ ఫార్మర్స్ యొక్క లేను తీసేసిందంటే, వేవ్ అంటే వాళ్ళు అంటే వేవ్ ఆఫ్ చేయడం అంటే ఏంటమ్మా, మాఫీ చేయడం. రుణమాఫీ ఏమైనా చేసిందా, కాదు. గవర్నమెంట్ ఈజ్ కన్సిడరింగ్ ప్రొవైడింగ్ షెల్టర్ ఫర్ ఫార్మర్స్, రైట్ మా. డెత్ ఆఫ్ ఫార్మర్స్ ఇది చూపిస్తుందా, ఏది వాళ్ళకు చనిపోయిన తర్వాత ఫార్మర్స్ కంటే ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ ఫార్మర్స్కు షెల్టర్ చూపించేది ఏముంది, రైట్, అది మెన్షన్ చేయలేదు మనకు, రైట్. గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు రెగ్యులేట్ టాక్సిక్ మెటల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. అంటే వీళ్ళ చావు అనేది, అంటే ఈ ఫార్మర్స్ యొక్క మరణం అనేది ఇది చూపిస్తుంది. ఏది, గవర్నమెంట్స్ ఫెయిల్యూర్, దేనికి, ఆ ఎఫర్ట్స్ టు రెగ్యులేట్ టాక్సిక్ మెటల్స్, రైట్, యూజ్డ్ ఇన్. సో దాన్ని రెగ్యులేట్ చేయడాన్ని అది కంప్లీట్గా ఫెయిల్యూర్గా భావించేది, రైట్. సో ఇది మన రైట్ ఆన్సర్ అవుతుంది.
గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు ఇష్యూ వారెంట్ అగైనెస్ట్, ఈ వారెంట్ గురించి ఏం మాట్లాడలేదు, రైట్. సో అంటే మనకు ప్యాసేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకోవాలి, మనం ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, రైట్. ఏం చెప్పాడో అది తీసుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గా ఇది చెప్పాడు. సెకండ్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద పారాగ్రాఫ్ వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫార్మర్స్ డెత్, రైట్. మెయిన్ కాజ్ ఏంటమ్మా, ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేటా, మరి చదువురానితనంగా ఉన్నప్పుడు మరి వాళ్ళకు డెత్ అంటే అది కాజా వాళ్ళ మరణానికి. ఫార్మర్స్ హ్యావ్ సఫర్డ్ హై లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పాయిజన్స్ కాదు పాయిజన్. ఇది మనం చూస్తే కనుక తప్పకుండా స్టార్టింగ్లోనే ఉంది, అవునా, రైట్. ఏంటి అంటే రైట్, సో ఇక్కడ మిజరబుల్లీ ఫెయిల్డ్ అనేది ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ ఉంది, రైట్. తర్వాత మనకు పాయిజన్స్, రైట్, సఫర్డ్ హై లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పాయిజన్స్, రైట్. సో ఆ పాయిజన్స్ అనేవి మనము జనరల్గా మనము ఎలా తీసుకుంటున్నాము, ఆ ఎక్స్పోజర్, ఫార్మర్ అనేవాడు ఆ ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ పెస్టిసైడ్స్ యూజ్ చేసే వరకు రైట్ వానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు, దానివల్ల మరణాలు సంభవించాయి, రైట్. సో ఆన్సర్ అనేది ఏమవుతుందమ్మా, నెక్స్ట్ థర్డ్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వెన్ వాజ్ ద న్యూ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై ద పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, రైట్ మా. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అంట ఎప్పుడు న్యూ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారంట, ఒకసారి చూద్దామా, రైట్. సో న్యూ ఏంటమ్మా, సో ఇక్కడనే ఉంది కదా, ఆ న్యూ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2000 వాజ్ స్టడీడ్ బై ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, అదే కదా స్టాండింగ్ కమిటీ, ఇదే క్వశ్చన్ ఉంది 2008, డైరెక్ట్ క్వశ్చన్, అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అన్స్క్రప్యులస్, రైట్. సినోనిమ్ అంటే సిమిలర్ మీనింగ్, దీనికి సిమిలర్ మీనింగ్ వచ్చే పదం ఏమైనా ఉందా అని అంటున్నాడు, రైట్. అన్స్క్రప్యులస్ ఏంటంటమ్మా, నాట్ బీయింగ్ హానెస్ట్గా లేకపోవడము, నాట్ బీయింగ్ హానెస్ట్. దీన్ని ఏమని చెప్పొచ్చు, నాట్ బీయింగ్ హానెస్ట్ అన్నాను కదా, రైట్. సో మోసపూరిత ఉద్దేశము, డిసెప్టివ్, రైట్. సో మోసగించే ఉద్దేశంతో ఉన్నప్పుడు, రైట్. సో మరి మోసగించే ఉద్దేశం అంటే ఏంటమ్మా, ఫ్రాడలెంట్. సినోనిమే అడిగాడు కదా, రైట్. సో సిమిలర్ అర్థం, సినోనిమ్ అంటే ఏంటి, సిమిలర్ అర్థం అని మీకు తెలుసు కదా, రైట్. సో ఇది అవుతుంది. ఎథికల్ అంటే ఏంటమ్మా, వన్ హూ ఫాలోస్ మోరల్ ప్రిన్సిపల్స్, రైట్. మోరల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవాన్ని ఏమంటారు, ఎథికల్ అంటారు. ఇది యాక్చువల్గా హానెస్ట్ అమ్మా, హానెస్ట్ కాదు, హానెస్ట్. యు నో వాట్ ఈస్ హానెస్ట్, రైట్. సో హానెస్ట్గా ఉండడం కాదు, రైట్. అన్స్క్రప్యులస్ అంటే మనము తప్పకుండా దాని మీనింగ్ ఏమవుతుంది, మోసం చేసే ఉద్దేశము. సో రివరెంట్ అంటే డీప్ రెస్పెక్ట్ అమ్మా, ఎవరికైనా మనము డీప్ రెస్పెక్ట్, రైట్, విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తాము. విపరీతమైన అంటే పాజిటివ్ ఉద్దేశంతోనే రివరెంట్. ఐ హ్యావ్ గాట్ రెవరెన్స్ టు గాడ్, రైట్. గాడ్ అంటే నాకు గాఢ భక్తి ఉంది, గాఢ భక్తి, రైట్. సో ఆ డీప్ రెస్పెక్ట్ అనేది మనకు రివరెంట్ అంటారు, రైట్. రివరెంట్ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు రిపీట్ అయ్యింది, రివరెన్స్, రైట్. అదే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, ఇర్రివరెన్స్, రూడ్గా ప్రవర్తించడము, రెస్పెక్ట్ చూపించకపోవడం, రైట్. గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఫ్రాడలెంట్, అన్స్క్రప్యులస్, దానికి సినోనిమ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫీబుల్? మనం ఇంతకుముందు చూసాం కదా, ఫీబుల్ ఎఫర్ట్స్ అన్నారు అంటే వీక్ అని అర్థము, రైట్. సో వీక్, చాలా తగ్గి ఉండడం. ఆపోజిట్ అడిగాడు కదా, మరి వీక్ ఆపోజిట్ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ స్ట్రాంగ్ ఉంది, రైట్ మా. సో స్ట్రాంగ్ ఉంది. ఇన్కెపాసిటేటెడ్, డెబిలిటేటెడ్ అన్న రెండు ఒకటేనమ్మా. అనగా మనకు ఇన్కెపాసిటేటెడ్ అంటే అఫ్కోర్స్ ఇన్కెపాసిటేటెడ్ లేదా డెబిలిటెడ్, అనేబుల్ టు వర్క్ అంటే మనము పని చేయకుండా ఉంటే కనుక, అంటే పని చేయడానికి సాధ్యం కాకపోతే, రైట్, ఆ ఓపిక లేకపోతే లేదా రైట్ వీక్గా ఉన్నప్పుడు మనం ఏమంటాము, ఇన్కెపాసిటేటెడ్, డెబిలిటేటెడ్. అంటే ఫీబుల్కు ఇవి సినోనిమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో కాబట్టి కానీ మనకేమడిగాడు, ఆపోజిట్. ఎనర్వేటెడ్ అంటే కూడా తగ్గించడము, లెసన్, రైట్, లెసన్. మరి ఫీబుల్కు సినోనిమ్ కూడా ఏమవుతుంది, లెసన్, రైట్ మా, తగ్గించడము అని అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఏమవుతుంది, స్ట్రాంగ్, రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆపోజిట్ ఆఫ్ ఫీబుల్, రైట్. సో మీనింగ్ వచ్చేసి వీక్ అనేది. ఫీబుల్ పర్సన్ అంటే వీక్ పర్సన్, రైట్, నడవలేకపోతాడు, ఎక్కువగా పని చేయలేకపోతాడు. నెక్స్ట్, sixth, out of the four alternatives, choose the one which can be substituted for the given word sentence, right. So
ఇచ్చిన వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగాడు అంతే కదా, రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగాడు. ఫెమిలియర్ విత్ అండ్ ఎట్ ఈజ్ ఇన్ మెనీ డిఫరెంట్ కంట్రీస్ అండ్ కల్చర్స్. చాలా కంట్రీస్లో అండ్ కల్చర్స్తో ఫెమిలియర్ అయ్యి ఉండి దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లేదా ఏంటమా దానికి ఫెమిలియర్ ఉండి అంత తెలుసు. ఫెమిలియర్ అంటే ఏంటమ్మా, నోన్, రైట్. సో తెలిసి ఉండడము అని అంటాము, రైట్. మరి వాడిని ఏమంటాము అంటే కాస్మోపాలిటన్ అంటాము. ఏమంటాము? కాస్మోపాలిటన్, రైట్మా. బొహిమియన్ అంటే రైట్మా ఎవరైతే నార్మల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వరో, డస్ నాట్ ఫాలో, రైట్మా, డస్ నాట్ ఫాలో యూజువల్ ప్రిన్సిపల్స్. అంటే మనం యూజువల్గా ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, రైట్. ఆ ఆచారంలో కానీ అవన్నీ ఉంటాయి కదా, వాడిని డస్ నాట్ ఫాలో యూజువల్ ప్రిన్సిపల్స్ అంటారు. వీన్ని నాన్ కన్ఫార్మిస్ట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? నాన్ కన్ఫార్మిస్ట్. NON, నాన్, CON FORMIST, నాన్ కాన్ఫార్మిస్ట్, FORM, రైట్. ఇది కూడా అనొచ్చు, రైట్. సో అదే ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఫిలాంథ్రోపిస్ట్, రైట్. సో మీకు తెలుసు కదా, ఆంథ్రో అంటే ఏంటమ్మా, మనుషులకు సంబంధించింది, రైట్. ఫిలాంథ్రో అంటే వెల్ఫేర్, అంటే వాళ్ళ బాగు చూస్తాడు, లవ్ అని అర్థం, రైట్. అనగా ఫిలాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ ప్రమోట్స్, రైట్ మా, ఎవరైతే ప్రమోట్ చేస్తారో, లెట్ మీ రైట్ దిస్ బిగ్. One who promotes welfare of people or human beings అని చెప్పొచ్చు, రైట్. వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ బై చారిటీ, రైట్ మా, బై గివింగ్ మనీ, రైట్. వాళ్ళకు సహాయం చేస్తూ అని అర్థము, రైట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. దీన్ని బెనిఫాక్టర్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చమ్మా? బెనిఫాక్టర్, BENI కాదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ మళ్ళీ మిస్పెల్డ్ వర్డ్స్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. బెనిఫిట్లో కానీ బెనిఫాక్టర్, రైట్. బెనీ వచ్చింది అంటే రూట్ వర్డ్ అమ్మా ఇది. బెనీ వచ్చింది అంటే సంథింగ్ దట్ ఈస్ గుడ్ అని అర్థం, ప్రాఫిట్లో ఉంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి, రైట్. సో రైట్ మా, ఫిలాంథ్రోపిస్ట్ను మనం ఏమనుకోవచ్చు? బెనిఫాక్టర్ అని కూడా పిలవచ్చు, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్, రైట్. One who has interest, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, in understanding, one who has interest in understanding the nations, అంటే the relations of nations, అంటే నేషన్స్ మధ్యలో ఒక రైట్మా, నేషన్ మధ్యలో, రైట్, ఆ అండర్స్టాండింగ్ను ఉండడానికి ఆ ఇంట్రెస్ట్ చూపించడాన్ని మనము ఇంటర్నేషనలిస్ట్ అంటారు. ఇంటర్నేషనల్ అంటారు. ఇంటర్ అంటే ఏంటమ్మా? నేషన్ అంటే ఒక నేషన్తో తీసుకోవచ్చు. ఇంటర్ అంటే అన్నీ కలిపి అండర్స్టాండింగ్ ఉండాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాడిని ఇంటర్నేషనలిస్ట్ అంటారు, రైట్. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఫెమిలియర్ విత్ మెనీ కంట్రీస్ అన్నాడు, కాస్మోపాలిటన్. నెక్స్ట్, in each of the following questions, sentences are given with blanks to be filled in with an appropriate words. Fold alternative suggested and fill in the blanks ఇచ్చాడమ్మా, రైట్. సో ఏదైతే బట్ ఇఫ్ అ హోమ్ ఓనర్ కిల్స్ అ బర్గ్లర్, ఒకవేళ కనుక రైట్మా, హోమ్ ఓనరే, ఇంటి ఓనరే ఆ దొంగను, బర్గ్లర్ అంటే ఏంటమ్మా? దొంగను చంపితే, the dash is on him to prove that his use of force was reasonable. అంటే మనం ఎప్పుడైనా కన్ఫరెన్స్ చేసినప్పుడు, మనం కోర్టుకు వెళ్ళినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చాడు దొంగ ఇంటికి వస్తే రా బాబు అని చెప్పలేం కదా. కొంత మనము అగెనెస్ట్ అవుతాం, అవుతామని అటాక్ చేయడానికి లేదా మనల్ని సెల్ఫ్ డిఫెన్స్లో ఉంచుకోవడానికి మనం ట్రై చేస్తాము. వాడు మన పైన, రైట్, అంటే వాడు పైన అటాక్ చేస్తూ ఉంటే కూడా మనం అలా ఉండలేం కదా. అనగా అలా ఏంటమ్మా, అలా ఆ సందర్భంలో అతన్ని చంపినప్పుడు, ఎవరిని? బర్గ్లర్ను చంపినప్పుడు మనము మన పైన ఉంటుందంట. ద డాష్ ఈజ్ ఆన్ హిమ్ అంటే ఎవరిపైన? ఓనర్ పైన ఉంటుందంట. టు ప్రూవ్ దట్ హిజ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ వాజ్ రీజనబుల్. అతన్ని చంపాలనే ఉద్దేశం కాదు, అతడు రైటమ్మా పరిణామాలు అలా తీసుకొచ్చాయి అనేది ప్రూవ్ చేయడము అతని పైన ఉంటుంది. ద డాష్ ఈజ్ ఆన్, అతని పైన ఏముంటుంది?
రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, అదే అర్థం వస్తుంది కదా. ఆ అర్థం వచ్చే పదం ఏంటో చూద్దాం. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఏముందా, ఆ పదం డైరెక్ట్ పదం అయితే లేదు. మరి ఆ అర్థం వచ్చే పదం ఏమైనా ఉందా? అలాక్రిటీ. అలాక్రిటీ అంటే ఈగర్నెస్, ఉత్సుకత అంటాం కదా, ఈగర్నెస్ లేదా విల్లింగ్నెస్. విల్లింగ్నెస్ అంటాము, ఈగర్నెస్ లేదా విల్లింగ్నెస్ అంటాము. నార్మ్ అంటే ఏంటమ్మా, ప్రిన్సిపల్ అంటారు, రైట్. నార్మ్ అంటే ప్రిన్సిపల్, రెగ్యులర్గా మనం పాటించేవి ఉంటాయి కదా, ప్రిన్సిపల్ అంటారు. ఓనస్, గుర్తుపెట్టుకోండి, ఓనర్స్ అంటే రైట్, ఓనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ, టు హ్యావ్ వాట్, రెస్పాన్సిబిలిటీ. స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, SIBI ఉంటుంది, రైట్. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో రెస్పాన్సిబిలిటీ అన్నాడు, ఎస్ తర్వాత ఐ ఇవ్వలేదు, రైట్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా కొంత క్లారిటీగా చూసుకోండి. నామ్, రైట్ మా. సో రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది, రైట్. ఓనర్స్ అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓనర్స్ అంటే సార్ మరి మర్చిపోతాం కదా సార్, ఇప్పుడు బాగానే ఉంది, ఓనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు కదా, ఓనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు, బాగానే ఉంది, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ డిఫికల్ట్ పదాలని అంటారు. కొన్ని రూట్ వర్డ్స్తో గుర్తుపెట్టుకోవచ్చు. రూట్ వర్డ్స్ లేనప్పుడు ఏం చేయొచ్చుమా, మనము నిమోనిక్స్ పద్ధతి ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఈ పదాన్ని నిమోనిక్స్ పద్ధతి అంటారు. మరి నిమోనిక్స్ పద్ధతి ఏంటంటే ఇది చెప్పిన తర్వాత నేను చెప్తాను చూడండి. ఓనర్స్ అంటే ఏంటమ్మా, రెస్పాన్సిబిలిటీ. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది రెస్పాన్సిబిలిటీ అనేది, ఈ ఓనర్స్ అనే పదం మళ్ళీ ఒక 5 days 6 days రైటమ్మా, కొంతమందికి రేపే మళ్ళీ వచ్చినప్పుడు అరే ఓనర్స్ అంటే ఏదో ఉండే కదా, ఏదో మీనింగ్ ఉండే కదా, ఎందుకంటే ఇది ఇప్పుడే వింటాము, మళ్ళీ ఇప్పుడు వింటాం కదా, మళ్ళీ ఎగ్జామ్లో వస్తేనే వింటాము. అంటే రెగ్యులర్గా వాడరు కదా ఈ వర్డ్స్, రెగ్యులర్గా వాడరు అంటే మనము న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటే ఈ పదాలన్నీ కూడా అక్కడ కనబడే ఛాన్సెస్ ఉంటాయి 100%, రైట్. సో ఏంటంటే ఇంకా రెగ్యులర్ న్యూస్ పేపర్ రీడింగ్ చూడాలి, రైట్. అయితే విషయం ఏంటంటే ఇక దీన్ని సార్ మరిగా మనకు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కూడా మరి కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది, అది అనుకున్నప్పుడు కూడా రైట్ మా, అవేవో ఎక్స్క్యూజెస్ కాదు కదా, న్యూస్ పేపర్ రీడింగ్ తప్పకుండా చదువుకోవాలి. బట్ వీటిని నిమోనిక్స్ పద్ధతి అన్నాను కదా. నిమోనిక్స్ పద్ధతి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి మా, ఈ ఓనర్స్ అనే పదాన్ని నేను ఎలా చెప్తానో చూడండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం ఎలా చేయాలి. బోనస్ ఇస్తే ఓనర్స్గా ఉండాలి. మనకెవరైనా బోనస్ ఇస్తే ఓనర్స్ను దేంతో చెప్తున్నాను, బోనస్. ఓనర్స్ను దేంతో చెప్తున్నాను, ఓనర్స్ను దేంతో రిలేట్ చేయండి, బోనస్. మనకు బోనస్ ఇచ్చారనుకోండి, రెస్పాన్సిబిలిటీగా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కంపెనీకి, మనము ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాము, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్, కంప్లీట్ డెడికేషన్ ఇవ్వాలి, అవునా. అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. బోనస్ ఇస్తే ఓనర్స్గా ఉండాలి అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. బోనస్ ఇస్తే ఓనర్స్గా ఉండాలి అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి, రైట్. రెస్పాన్సిబిలిటీ, రైట్. మరి సార్ అలానే అలాక్రిటీకి కూడా ఏమైనా చెప్పొచ్చు కదా. ఈ అలాక్రిటీ అనేది అసలు ఇప్పుడే వింటున్నాము, అసలు పలకడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్, అవునా, పలకడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్ అంటే రైట్. దీనికి ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఏం లేదమ్మా, అంటే ఈ శబ్దాన్ని మనకు తెలిసిన శబ్దంతో అంటే పలకాలి. ఆ పలికినప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దము మీకు ఫెమిలియర్ శబ్దము, అంటే మీ మైండ్లో ఏదైనా ఫెమిలియర్ శబ్దం, ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్స్, బోనస్, ఇది ఫెమిలియర్ శబ్దం. మనకు ఓనస్ అనే పదం వినబడంగానే బోనస్ గుర్తొస్తుంది. అంటే బోనస్ ఇస్తే ఓనర్స్గా ఉండాలి అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఏ వర్డ్ అయినా తీసుకోండి, డిఫికల్ట్ వర్డ్స్ అనుకున్నప్పుడు ఇలా మనకు తెలిసిన మంచి పదంతో దాన్ని కలిపేయండి, దాని మీనింగ్ బయటకు తీసుకురండి, అర్థమవుతుంది కదా, రైట్. అయితే అలాక్రిటీ, దీన్ని అలాక్రిటీ అంటే రైట్ మా, అలాక్రిటీ అంటే నేను ఎలా చెప్తున్నాను అంటే చూడండి గుర్తుపెట్టుకోవడానికి. అలాక్రిటీ, అలాక్రిటీ అనేది దేంతో మ్యాచ్ చేద్దాము, అలంకృత రిసార్ట్కు వెళ్ళాలి అని నాకు విల్లింగ్నెస్ ఉంది, ఈగర్నెస్ ఉంది, రైట్. అలాక్రిటీ, రైట్. సో ఐ హ్యావ్ ఎన్ అలాక్రిటీ టు గో టు న్యూఢిల్లీ అంటే లేదు, అమెరికా ఆర్ వాట్ ఎవర్ అంటే విల్లింగ్నెస్, అలాక్రిటీ, రైట్. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు, అలంకృత రిసార్ట్, రైట్. సో అంటే మేబీ దట్ ఈస్ అన్ప్రొఫెషనల్, కానీ న్యూమోనిక్స్ పద్ధతి అమ్మా ఇది. మనకు టఫ్ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోలేనివి అంటే పలకడానికి కూడా ఇబ్బందిగా ఉన్న వర్డ్స్ ఇలా మైండ్లో పెట్టుకొని సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అంటే ప్రాక్టీస్ అయ్యేంతవరకు, అట్లీస్ట్ ప్రాక్టీస్ అయ్యేంతవరకు, రైట్. ఎందుకంటే అవి మైండ్లో ఉండాలి కదా. ఇప్పుడు సెంటెన్స్ తీస్తూ ఉంటాను, ఆ పదమే గుర్తు రాకపోతే ఏం చేస్తాము, రైట్. ఆ శబ్దం గుర్తొస్తుంది కానీ ఆ శబ్దాన్ని మ్యాచ్ చేసి దాని మీనింగ్ తీసుకోవాలి, అర్థమవుతుంది కదా, రైట్. సో అలంకృత రిసార్ట్కి వెళ్ళాలి అంటే ఈగర్నెస్గా ఉంది, ఈ విధంగా మైండ్లో పెట్టుకుంటే తప్పకుండా మీకు హెల్ప్ జరుగుతుందమ్మా, రైట్. నెక్స్ట్
సో బ్యాక్ డ్రాప్, యూ నో వాట్ ఈస్ బ్యాక్ డ్రాప్, రైట్? సో బ్యాక్ డ్రాప్స్ అని అంటే ఏంటమ్మా, సమ్ ఫెయిల్యూస్ లేదా వెనుకబడిపోవడం. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా, అఫ్ కోర్స్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ 9th మళ్ళీ ఏమన్నాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. ఒకసారి డైరెక్షన్స్ కూడా క్లియర్గా చదవాలి, ఏమైనా మళ్ళీ చేంజెస్ ఏమైనా ఉన్నాయి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెంటెన్సెస్ ఆర్ గివెన్ విత్ బ్లాంక్స్ టు బి ఫిల్డ్ విత్ అన్ అప్రోప్రియేట్ వర్డ్స్. 4 alternatives are suggested for each question, right? Of course, right ma? So ఏదైతే ఫిట్ అవుతుందో చెప్తున్నాడు, రైట్? ఏమన్నాడు, షీ హ్యాస్ ఆల్వేస్ డినైడ్ ది అక్యూజేషన్స్ అగేనెస్ట్ హర్. తన పైన నిందలను ఎప్పుడు కూడా అంటే తనకు విరుద్ధంగా నిందలు ఏమైనా వేస్తే అవన్నీ కూడా తను ఒప్పుకోలేదు, డినై చేసింది, రైట్? డినై చేసింది, రైట్? అంటే నేను చేయలేదు అని డినై చేయడము అంటారు, అవునా? స్టిమ్యులేటింగ్లీ అంటే రైట్ మా, ఎంకరేజ్ చేయడము, స్టిమ్యులేట్ చేయడము, రైట్ మా, ఇంట్రెస్ట్ను పెంచడం, ఎరౌజింగ్ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు. ఎరౌజింగ్ ఇంట్రెస్ట్, స్టిమ్యులేటింగ్, ఎంకరేజ్ చేయడము అనేది మీనింగ్ తీసుకోవచ్చు. స్ట్రైడెంట్లీ, రైట్ మా, హ్యార్ష్గా, రైట్? హ్యార్ష్గా లేదా రఫ్గా అని చెప్పొచ్చు. స్ట్రైడెంట్లీ అంటే రైట్ మా. స్లోవెన్లీ, రైట్ మా. స్లోవెన్లీ అని అంటే గుర్తుపెట్టుకోండి, అఫ్ కోర్స్ ద మీనింగ్ ఈజ్ మెస్సీగా ఉండడం, రైట్? మెస్సీగా ఉండడం, అన్టైడీగా ఉండడము, రైట్ మా. అన్టైడీగా ఉండడము, రైట్? ఒక పర్సన్ స్లోగా నడుస్తున్నాడు, స్లోవెన్లీ మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి, పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, దాని మీనింగ్ గుర్తుపెట్టుకోవాలంటే ఇలా చూడండి, స్లోగా నడుస్తున్నాడు అంటే మెస్సీగా ఉన్నాడు, అన్టైడీగా ఉన్నాడు, రైట్? అలా గుర్తుపెట్టుకోండి, స్లోవెన్లీ, రైట్? నెక్స్ట్ మా, శాంగ్యుయిన్లీ, ఇది చాలాసార్లు అడిగాడు, రైట్? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకోండి, రైట్? అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీనింగ్ తెలుసుకుంటాము, ఇదని తెలుస్తుంది కదా, మళ్ళీ దీని వ్యాలిడిటీ చాలా తక్కువ ఉంటుంది. 2 రోజులకు పక్కన పెట్టేయండి, ఒక గంట తర్వాత కూడా, గంట కూడా కాదు, నేను ఛాలెంజ్ చేస్తాను, ఒక 3-4 minutes తర్వాత అరే అది మీనింగ్ ఏదో ఉండే కదా, మళ్ళీ ఇదే మీనింగ్ మళ్ళీ కనబడితే మనం మీనింగ్ చెప్పలేము, అర్థమవుతుంది కదమ్మా, రైట్? సో దాన్ని అప్పటికప్పుడు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, రైట్? సో స్లోగా నడుస్తున్నాడు అంటే అన్టైడీగా ఉన్నాడు, మెస్సీగా ఉన్నాడు అనుకోండి, రైట్? సో శాంగ్యుయిన్లీ అంటే ఏంటమ్మా, శాంగ్యుయిన్లీ అని అంటే కనుక ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్గా ఉండడము. అంటే టు బీ పాజిటివ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంటే మాది ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉండడము శాంగ్యుయిన్ అంటారు, అవునా? రైట్, శాంగ్యుయిన్. అయితే రైట్, ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెడతాం సార్, అదేమన్నా చిన్న టెక్నిక్ ఉందా, మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు అని అంటే కనుక శాంగ్యుయిన్, రైట్? ఇది రెగ్యులర్గా వాడము, రైట్? ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి మనము శాంగ్యుయిన్, పాట, అవునా? అంటే జనరల్గా ఎస్ఓఎన్జి సాంగే, కానీ అదే పాట పాస్ట్ టెన్స్ ఏమవుతుంది, ఏంటమ్మా, రైట్? సంగ్ అవుతుంది, రైట్? సాంగ్, అవునా? సంగ్. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం, దీని మీనింగ్ ఏంటి, శాంగ్యుయిన్ మీనింగ్ ఏంటి, పాజిటివ్గా ఉండడం. అంటే శాంగ్యుయిన్ అయినప్పటికీ పాట పాడాడు అని అంటే ఏది అయినప్పటికీ అంటే ఏదైనా విరుద్ధంగా ఉన్నప్పటికీ పాట పాడాడు, అంటే డిఫికల్ట్గా ఉన్నప్పటికీ పాట పాడాడు, అలా గుర్తుపెట్టుకోండి. శాంగ్యుయిన్ పలుకుతారు కదా, పలికినప్పుడు శబ్దం వినబడుతుంది. శాంగ్ అయినప్పటికీ, అంటే అయినప్పటికీ సాంగ్ పాడాడు. అయినప్పటికీ అంటే ఏంటి, ఆడ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా పాట పాడాడు, అదే మీనింగ్ ఇలా తీసుకోండి. శాంగ్యుయిన్లీ అంటే ఏంటమ్మా, టు బీ పాజిటివ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్గా ఉన్నాడు. సో ఈ విధంగా మీనింగ్ తీసుకోండి. ఎస్ సో రైట్, శాంగ్యుయిన్ అంటే అలా గుర్తుపెట్టుకోండి, రైట్ మా. సో మరి ఆన్సర్ ఏమవుతుంది, రైట్? ఆఫ్ కోర్స్ హ్యార్ష్గా, రఫ్గా, డినై చేసింది అనేది వస్తుంది, రైట్? స్ట్రైడెంట్లీ, మిగతాయి ఫిట్ కావు, రైట్? నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th డైరెక్షన్ ఏమి ఇచ్చాడు చూడండి, రైట్? అంటే 2 questions ఇచ్చాడు, 9 to 10 కదా. In each of the following questions, a sentence has been given in direct or indirect speech. Out of the 4 alternatives suggested, select the one which best expresses the same direct speech, right? So direct speech, indirect speech కదమ్మా, నేను చిన్న కొన్ని రూల్స్ చెప్తాను చూడండి.
రైట్. సో దాట్ మీకు కొన్ని అవి ట్రిక్స్ అనుకోండి, లైక్ టిప్స్ అనుకోండి, కొత్త పని చేస్తాం. సో జనరల్గా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అవును కదా, రైట్. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో కొన్ని ట్రిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దాట్ మనకు కొంత రైట్ ఆ ఆప్షన్ అంటే ఆప్షన్స్లో ఏవైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పే వాటితో ఏమైనా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చా అనేది తెలుస్తుంది. జనరల్గా మనకు డైరెక్ట్ స్పీచ్ అంటే తెలుసు ఎలా ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్ తన రూపం ఎలా ఉంటుంది, కామాతో సపరేట్ అయిన భాగం ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాస్ ఉంటుంది. ఇలా దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఎలా ఉంటే ఒక సెంటెన్స్ కామాతో సపరేట్ అయిపోయి ఇంకొక సెంటెన్స్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటాయి, అవునా, రైట్. అయితే గుర్తుపెట్టుకోండి, రైట్, కామాతో సపరేట్ అయిన భాగము పాస్ట్ టెన్స్ ఉంటే, ఏ టెన్స్ ఉంటే కామాతో సపరేట్ అయిన భాగములో పాస్ట్ టెన్స్ అంటే సెడ్, ఇన్ఫార్మ్డ్, క్వశ్చన్డ్, ఆస్క్డ్, రైట్. ఇలా పాస్ట్ టెన్స్కు సంబంధించిన వర్బ్ ఉంటే, రైట్, ఇలా పాస్ట్ టెన్స్కి సంబంధించిన ఇక్కడ వర్బ్ ఉందనుకోండి, దీంట్లో ఉన్న టెన్స్ను రైట్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు మార్చాలి, రైట్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఉన్నప్పుడు టెన్స్ షుడ్ బి చేంజ్డ్, అవునా, టెన్స్ షుడ్ బి చేంజ్డ్. టెన్స్ని మనం మార్చాలి, అవునా. అంటే ఇది మనకు తెలుసు కదా, ప్రజెంట్ టెన్స్ ఉంటే ఏమవుతుంది, పాస్ట్ అవుతుంది, రైట్. సో అనగా టెన్స్ షుడ్ బి చేంజ్డ్ అంటే ఏంటమ్మా, ఇందులో ప్రజెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సే, రైట్. సో టెన్స్ ప్రజెంట్ ఉందనుకోండి, టెన్స్ ప్రజెంట్ ఉంటే ఏమవుతుంది, పాస్ట్ అవుతుంది, పాస్ట్ అవుతుంది. ఇది తెలుసు కదా, రైట్, పాస్ట్ అవుతుంది, రైట్. అది పాస్ట్ ఉంటే ఏమవుతుంది, మనకి ఇది జనరల్ గ్రామర్ బుక్స్లో కనబడుతూ ఉంటుంది. పాస్ట్ ఉంటే ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ ఉంటే పాస్ట్ అవుతుంది, పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇది మీరు గ్రామర్ బుక్స్లో మీరు చూసుకోవచ్చు. అయితే ఇదే కదా మనం అందరికి తెలుసుకున్నది. అయితే సరే, మరి దీంట్లో ట్రిక్ ఏముంది సార్, ఇది మరి బుక్లో ఉండేదే, మరి మామూలుగానే విషయం వినండి. ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, రైట్. ఏంటి అంటే సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్, ఇది జనరల్ అందరికీ తెలిసిన విషయం. ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ను ఏంటి అంటే మొదటి భాగము అంటే కామాతో సపరేట్ అయిన భాగము అంటే మొదటి భాగం ఎప్పుడు కామాతో సపరేట్ అయిందే కాదు, కామాతో సపరేట్ అయింది ఇన్వర్టెడ్ కామాస్తో కూడా రావచ్చు. అంటే ఇలా ఇస్తాడు, ఇన్వర్టెడ్ కామాస్ ముందు ఇచ్చి తర్వాత కామా పెట్టి ఇటు ఇస్తాడు, మొత్తానికి ఇదే అవుతుంది మనకు, రైట్. సో ఇటు అంటే అటు ఇచ్చినా ఒకటేనమ్మా, రైట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలా ఉండి, రైట్, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. అఫ్ కోర్స్ మొదటి భాగం ఏంటమ్మా, పాస్ట్ టెన్స్లో ఉండి, మొదటి భాగము అంటే ఇన్వర్టెడ్ కామాస్లో లేని భాగం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ మొదటి భాగం అనగానే దీనికి ముందు వచ్చేదే అనుకుంటున్నారు. ఈ భాగం తర్వాత కూడా రావచ్చు, అయినప్పటికీ ఇదే మొదటిది అవుతుంది. ఏంటి అంటే ప్లేస్ చేంజ్ చేశాడు, అంటే పొజిషన్ చేంజ్ చేశాడు, గుర్తుపెట్టుకోండి, రైట్. సో పాస్ట్ టెన్స్ ఉంటే ఈ ఏంటమ్మా ఇన్వర్టెడ్ కామాస్లో లేని భాగము పాస్ట్ టెన్స్లో అనగా సెడ్, ఇన్ఫార్మ్డ్, క్వశ్చన్డ్, ఎంక్వైర్డ్, రైట్. సో ఎక్సెట్రా ఇవి ఉంటే గనక రైట్, టెన్స్ చేంజ్ అయ్యాలా ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలంటే చేంజ్, ఇదే కదా సార్ మీరు చెప్పింది, టెన్స్ చేంజ్ చేయాలని ఇప్పుడే చెప్పారు కదా. కానీ గుర్తుపెట్టుకోండి, రైట్, చేంజ్ అవ్వదు, టెన్స్ విల్ నాట్ బీ చేంజ్డ్. గుర్తుపెట్టుకోండి, టెన్స్ మనం చేంజ్ చేయకూడదు, షుడ్ నాట్ బీ చేంజ్డ్, టెన్స్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. ఎప్పుడు ఇక్కడనేమో షుడ్ బీ చేంజ్డ్ అంటున్నారు, ఇక్కడనేమో షుడ్ నాట్ బీ చేంజ్డ్ అంటున్నాడు. ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యములోని అంటే ఇన్వర్టెడ్ కామాస్లోని వాక్యము రైట్, వాక్యము ఒక ఫ్యాక్ట్ అయితే, ఏంటమాది ఫ్యాక్ట్ అయితే, ఇన్వర్టెడ్ కామాస్లోని భాగము ఫ్యాక్ట్ అయితే లేదా యూనివర్సల్ ట్రూత్ అయినా, ఇది అందరికీ తెలుసు, బట్ నేను ఒక సెంటెన్స్ ఇస్తాను, మేబీ ఒకసారి చూడండి. ఫ్యాక్ట్ అయినా, యూనివర్సల్ ట్రూత్ అయినా, హాబీస్ అయినా, రైట్మా అంటే రెగ్యులర్ యాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా హాబీస్ అయినా, ప్రావర్బుల్ అయినా, ఇవన్నీ కూడా మారకూడదు, రైట్. యాజ్ ఇట్ ఈస్గా మార్చాలి, యాజ్ ఇట్ ఈస్గానే అలానే ఉంచాలి, అంటే షుడ్ నాట్ బీ చేంజ్డ్. పాస్ట్ టెన్స్ ఉన్నప్పటికీ ఎటువంటి కేసులో మామూలు కేసులో అయితే టెన్స్ మార్చాల్సిందే. కానీ ఏ సందర్భంలో ఫ్యాక్ట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్సే ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఏముంది అంటే కామాలో ఇక్కడ ఏముంది, ఫస్ట్ పార్ట్లో ఏముందంటే ద టీచర్ సెడ్ మ్యాన్ నీడ్స్, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, మ్యాన్ నీడ్స్ వాటర్ అండ్ ఎయిర్ టు లివ్. మనిషికి మరి నీరు మరియు గాలి బ్రతకడానికి అవసరం. ఇది ఒక ఫ్యాక్ట్ అమ్మా, అర్థమవుతుంది కదా, రైట్.
సో కాబట్టి అది మారకూడదు. ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఏమంటారు, ద టీచర్ సెడ్ దాట్ మ్యాన్ నీడ్స్ వాటర్ అండ్ ఎయిర్ టు లివ్, సింపుల్గా యాస్టీస్గా. అలానే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నప్పుడు మళ్ళీ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇవన్నీ యూనివర్సల్ ట్రూత్స్ కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ, రైట్. సో ఐ గో ఫర్ ఎ వాక్ రెగ్యులర్లీ, ఐ గో ఫర్ ఎ వాక్ డైలీ, ఇది కూడా హాబీగా మనం తీసుకుంటాము, అది అలానే రాస్తాము, రైట్. మరి ఇంకొకటి ఇస్తాను చూడండి, రైట్. సో ఏమన్నాడు అంటే ద టీచర్ సెడ్, దీనికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. The teacher said, comma, the teacher said, comma, the teacher said, comma, India got independence, India got independence in 1947, in 1947. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ పాస్ట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, టెన్స్ ఏముందమ్మా, పాస్ట్లో ఉంది. ఇక్కడ పాస్ట్ ఉంటే ఏమవ్వాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి, కానీ చేంజ్ అవ్వదమ్మా, నో చేంజ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసేటప్పుడు నో చేంజ్. ఎందుకో, ఇది ఫ్యాక్ట్. ఇండియాకు స్వతంత్రం వచ్చింది 1940లో, అది ఫ్యాక్ట్, రైట్. సో ఇటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు, రైట్, ఇవన్నీ చేంజ్ అవ్వమ్మా. హిస్టరీలో కొన్ని చేంజ్ అవ్వకుండా అలా కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి కదా, వాటిని మార్చకండి, రైట్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్తాను చూడండి, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ మనకు ఇండైరెక్ట్ స్పీచ్ ఇలానే కనబడుతుంది కదా, సారీ డైరెక్ట్ స్పీచ్ ఇలానే కనబడుతుంది కదా. ఇన్వర్టెడ్ కామర్స్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, దానికి తర్వాత దానికి ముందు ఇంకొక సెంటెన్స్ ఉంటుంది, అదే కదా, రైట్. అంటే గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ప్రజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్ ఉంటే, ప్రజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్ ఉంటే కనుక, అంటే అనగా ఇక ఆ ఇన్వర్టెడ్ కామర్స్లోని భాగం కాకుండా వేరే ఒక భాగం ఉంటుంది కదా, దాన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్ అంటారమ్మా. దీన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్ అంటాము, దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు, రైట్. సో అఫ్కోర్స్ ఈ కామాతో దీన్ని రిపోర్టింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని రిపోర్టింగ్ అంటే రిపోర్ట్ చేస్తున్నాడు. హీ సెడ్ అంటే ఈ అతనేవాడు ఏం చెప్తున్నాడు, రిపోర్ట్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు, ఇగో ఈ దీంట్లో ఉన్నది చెప్తున్నాడు, అంటే దీన్ని రిపోర్టెడ్ అంటారు. ఏమంటారమ్మా, రిపోర్టెడ్. ఇది రిపోర్టింగ్, ఇది రిపోర్టెడ్. ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది, రిపోర్టెడ్ అంటారు, ఓకే. ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఇది మా ఇన్వర్టెడ్ కామర్స్లోని భాగం కాకుండా వేరే ఒక భాగం అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ భాగాన్ని మొదటి భాగం అంటాం, కానీ మొదటి భాగం ఇటు కూడా రాసుకోవచ్చు, అర్థమవుతుంది కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా, రైట్. అంటే రిపోర్టింగ్ వర్బ్ అనండి, రిపోర్టింగ్ వర్బ్ అనండి, ఈజీగా ఉంటుంది, రైట్. సో అయితే ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే కనుక దీంట్లో ఉన్న టెన్స్ చేంజ్ అవ్వకూడదు, షుడ్ నాట్ చేంజ్, టెన్స్ షుడ్ నాట్ చేంజ్, యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఎప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, ఎప్పుడు ఆ రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్ ఉన్నప్పుడు. మరి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న టెన్స్ ఏదైతే ఉందో అదే మెయింటైన్ చేయాలి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. ఇక మిగతా పదాలు మారుతూ ఉంటాయి, ఎక్స్ట్రా పదాలు, ప్రొనౌన్స్ కానీ, రైట్, ప్రొనౌన్స్ కానీ, టైమింగ్ వర్డ్స్ కానీ, టైం ఫ్రేజెస్ ఉంటాయి కదా, అవన్నీ మారుతూ ఉంటాయి. అది బుక్స్లో మనకు క్లియర్గా ఉంటుంది, రైట్. సో ఇది కూడా మనకు మోస్ట్ ఆఫ్ అస్ నో, రైట్. నెక్స్ట్, రైట్, ఇంకొకటి చూడండి, చెప్తాను చూడండి. ఇది సెకండ్ పాయింట్ కదా. థర్డ్ పాయింట్ వచ్చేసి చూడండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, రైట్, డైరెక్ట్ స్పీచ్లో మరి ఈ విధంగా కనబడుతుంది అని మొదటి నుంచి, రైట్. ఇలా ఉన్నప్పుడు, రైట్, ఇండైరెక్ట్ స్పీచ్లో, రైట్ ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాం, అంటే ఈ స్పేస్ ఉంది కదమ్మా, దీన్ని ఫిల్ చేస్తున్నాము, అవునా. దీన్ని ఫిల్ చేయాలంటే ఈ రెండు కలిపి ఒకటిగా రాస్తున్నాము. ఒకటిగా రాసేటప్పుడు మనకు కంజంక్షన్ వాడాల్సి వస్తుంది. ఏం వాడాల్సి వస్తుందమ్మా, మరి కంజంక్షన్లు చాలా ఉన్నాయి, మరి ఏమేం వాడాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రైట్, పాయింట్ నెంబర్ 1, రైట్, ఈ వాక్యములో ఉంది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఏ వర్బ్తో స్టార్ట్ అవుతాయి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. అనగా హెల్పింగ్ వర్బులు ఏంటమ్మా, యామ్, ఈజ్, ఆర్, రైట్, వాజ్, వర్, రైట్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, రైట్. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి, అనగా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్గానే ఈ పదాలు కనబడతాయి, రైట్.
ఫస్ట్గానే ఈ పదాలు కనపడి రైట్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. మామూలుగా అయితే సబ్జెక్ట్ ముందు కనపడుతుంది కదా, కానీ ఈ పదాలు ముందు కనపడి తర్వాత లేదా డూ, డస్, డిడ్, రైట్, డూ, డస్, డిడ్. ఇక మిగతా సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ అమ్మా, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, రైట్. సో ఇవన్నీ సహాయక క్రియలు అంటారు. ఏమంటారు? సహాయక క్రియలు. అయితే సో నేనేమని చెప్పాను, రైట్, రైట్ మా. సో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, రైట్, హెల్పింగ్ వర్బ్ అన్నాను కదా, అంటే ఇన్వర్టెడ్ కామర్స్లోని భాగము హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనండి, రైట్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ చివరగా క్వశ్చన్ మార్క్ ఈ ఫార్మాట్లో కనబడితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇన్వర్టెడ్ కామాస్లోని సెంటెన్సు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఫార్మాట్లో అనగా మొదటగా హెల్పింగ్ వర్బ్ కనబడి తర్వాత సబ్జెక్టు కనబడి చివరగా క్వశ్చన్ మార్క్ ఉంటే గనక ఇక్కడ వాడే కంజంక్షను ఇఫ్ లేదా వెదర్ కావాలి. ఏం కావాలమ్మా? ఇఫ్ లేదా వెదర్ కావాలి. ఇఫ్ అయినా ఉండాలి, వెదర్ అయినా ఉండాలి, రెండూ కలిపి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి, రైట్. మళ్ళీ రైట్, ఇది పాయింట్ నెంబర్ 1 కదా, రైట్. ఇలా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ ఉండి చివరిగా క్వశ్చన్ మార్క్ కనబడితే మీరు ఇఫ్ అయినా వాడండి, వెదర్, రెండూ కలిపి వాడకూడదు, అదొకటి. మరియు దట్ కనిపించకండి, దట్ అనే కంజంక్షన్ అస్సలు వాడకూడదు, రైట్. మరియు ఈ కాంబినేషన్ కూడా కనిపించకూడదు, ఇఫ్ దట్, ఈ కాంబినేషన్ కనిపించకూడదు, రైట్. మరియు ఇఫ్, రైట్ మా, ఆఫ్ కోర్స్ ఏమన్నాను, రైట్, ఇఫ్ దట్ లేదా వెదర్ దట్, రైట్, వెదర్ దట్, ఈ కాంబినేషన్ కూడా కనిపించకూడదు. ఎందుకంటే రెండు కూడా కంజంక్షన్సే అవుతాయి, రెండు కంజంక్షన్సే అవుతాయి. మరి అవసరాన్ని బట్టి వాడతాం, కానీ అవసరం లేనప్పుడు రెండు ఒకేసారి ఎందుకు వాడతాము, రైట్. ఇఫ్ దట్ పక్క పక్కన కనిపించకూడదు. ఎప్పుడు? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయినప్పుడు. మాది ఇంటరాగేటివ్ సెంటెన్స్ వింటున్నారు కదా, రైట్. ఈ ఇఫ్ అనేది ఏమవుతుందంటే కంజంక్షన్ అవుతుంది, లేదా వెదర్ అనేది ఏమవుతుందమ్మా? కంజంక్షన్ అవుతుంది. అనగా ఈ ఫార్మాట్లో కనిపించినప్పుడు ఇఫ్ దట్ కాంబినేషన్. ఒకవేళ, చాలా జాగ్రత్తగా వినండి, ఒకవేళ ఆల్రెడీ ఇన్వర్టెడ్ కామాస్లో ఇఫ్ ఉందనుకోండి, అర్థం కాల అంటే క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కాకుండా ఇఫ్, ఫర్ ఎగ్జాంపుల్ సే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ అన్నాను అనుకోండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, ఆ స్టేట్మెంట్ ఇందులో ఉంది. అది క్వశ్చన్ మార్క్ సెంటెన్సా? కాదు, కండిషన్ చెప్తున్నాడు, కష్టపడితే పాస్ అవుతావు, అవునా? అలాంటి కేసెస్లో ఇఫ్ దట్ పాసిబుల్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ నోట్. ఒకవేళ ఇఫ్ అనేది ఆల్రెడీ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటే, దట్ టు ఇఫ్ కాంబినేషన్ పాసిబుల్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఆల్రెడీ, ఇది చూడండి లేదా రాసుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ ఆల్రెడీ an s, ఒక ఎస్, సారీ ఎస్ కాదు కదా, రైట్. if there is already an if, right ma, an if, ఒక if ఉంటే గనక if there is already an if in inverted commas, వింటున్నారు కదా, if there is already if in what? Inverted commas, we can use that if combination ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఏంటమ్మా? ఇండైరెక్ట్ స్పీచ్. దీనికి కూడా లాజిక్ ఉంటుంది. ఏంటంటే ఇఫ్ ఆల్రెడీ ఉంటే ఈ ఇఫ్ ఈ సెంటెన్స్కి సంబంధించింది అవుతుంది, రైట్. దట్ ఏమో ఈ రెండింటిని కలపడానికి అవుతుంది. అర్థమవుతుంది కదా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జనరల్గా ఇఫ్ దట్ కాంబినేషన్, దట్ ఇఫ్ కాంబినేషన్ పనిచేయదు, దట్ వెదర్ ఇఫ్ వెదర్ పనిచేయదు. ఎప్పుడు పనిచేయదు? ఎప్పుడంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఇఫ్ లేకపోతే, రైట్ మా, ఇఫ్ లేకపోతే కనుక, ఇన్వర్టెడ్ కామాస్లో ఇఫ్ లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ ఇఫ్ ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే రెండు కూడా కంజంక్షన్స్ అవుతాయి. అర్థమవుతుంది కదా? ఒకవేళ ఆల్రెడీ ఇఫ్ ఉంటే మాత్రము ఈ పని చేయండి. అర్థమవుతుంది కదా? సరే చూసుకోండి, రైట్. ఇవి కొంత మనకు ఇట్లాంటి ఆప్షన్స్ ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇఫ్ లేకుండా డైరెక్ట్గా ఇలా కనపడితే, రైట్ మా, ఇలా క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కనిపించి, రైట్, మీకు ఊరికే దట్ కనిపించిన, ఇఫ్ దట్ కనిపించిన, దట్ ఇఫ్ కనిపించిన, వెదర్ కనిపించిన ఆప్షన్ను ఎలిమినేట్ చేయండి.
ఈజీ అవుతుంది, మిగతా అన్ని పదాల కంటే డైరెక్ట్ అక్కడ స్పాట్ చేసుకోవచ్చు. ఓకే రైట్ మా. సో ఇదొక పాయింట్ రైట్. సెకండ్ పాయింట్ చెప్తాను చూడండి రైట్. సో నెక్స్ట్ ఏంటమ్మా చూద్దాం రైట్. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో ఏంటమ్మా, డైరెక్ట్ స్పీచ్లో కనుక అనగా ఇన్వర్టెడ్ కామాస్లోని వాక్యము హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టు ఉండి చివరిగా క్వశ్చన్ మార్క్ ఉండి దీనికి ముందు WH పదాలు వచ్చాయనుకోండి. ఏంటమాది WH పదాలు వచ్చాయనుకోండి. WH పదాలు వచ్చి ఇంతకుముందు రూల్ ఏంటి, ఇది సెకండ్ రూల్ కదా. ఫస్ట్ దీనికంటే ముందు ఏం నేర్చుకున్నాము, WH పదాలు కాకుండా. WH పదాలు అంటే ఏంటమ్మా, వాట్, వేర్, వెన్, రైట్, వై, హౌ, ఎక్సెట్రా రైట్. ఈ పదాలను WH పదాలు అంటారు. ట్రిక్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏంటి అంటే సెకండ్ ట్రిక్ ఏంటి అంటే ఒకవేళ ఇన్వర్టెడ్ కామాస్లోని వాక్యము WH పదాలు వచ్చి తర్వాత హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వస్తే కనుక WH పదాలు వచ్చి ఏంటమాది WH పదాలు వచ్చి హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వచ్చి చివరగా క్వశ్చన్ మార్క్ వస్తే గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో మరి ఈ రెండింటిని జాయిన్ చేయడానికి అంటే ఈ పైన రెండు వాక్యాలను జాయిన్ చేయడానికి కంజంక్షన్ వాడుతున్నాను అన్నాను కదా. ఏం వాడుతున్నాను, కంజంక్షను. ఆ కంజంక్షను మళ్ళీ WH పదాలే వాడాలి. అర్థమవుతుంది కదమ్మా. అంటే ఇక్కడ ఏవైతే వాడుతున్నామో అవే ఇక్కడ వాడాలి. అనగా ఏదేది పాసిబుల్ అవ్వదు, ఓన్లీ WH పదాలే పాసిబుల్ అవుతాయి. అంటే ఇక్కడ ఏదైతే WH పదం రాస్తామో అదే WH పదం కంజంక్షన్గా పనిచేస్తుంది. అనగా WH రైట్మా దట్ పని చెయ్యదు రైట్. అనగా దట్ WH కూడా పని చెయ్యదు రైట్. WH పదాలు రైట్. సో ఇది రాంగ్ అవుతుంది రైట్. మరలా ఇఫ్ WH పదాలు ఇవి కూడా కాంబినేషన్ కనిపించవు రైట్. గుర్తుపెట్టుకోండి. అంటే ఇటువంటి ఆప్షన్స్లో ఏమైనా కనబడితే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, టైం వేస్ట్ అవ్వకుండా. అర్థమవుతుంది కదా రైట్. కానీ రైట్మా మరి కానీ అంటున్నారంటే చిన్న విషయం కూడా తెలుసుకోవాలి కదా. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే రైట్మా ఇది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ అయినప్పుడు ఈ విధంగా WH పదాలే వాడాలి, మిగతా దట్ ఇఫ్ ఏమి వాడకూడదు. అవునా రైట్. ఒకవేళ రైట్మా ఈ కండిషన్ చూడండి రైట్. సెకండ్కు ఇది A అనుకోండి. B ఏంటి అంటే ఒకవేళ WH వర్బ్ సబ్జెక్ట్ ఉండి ఫుల్ స్టాప్ ఉందనుకోండి. ఎక్కడ, ఇన్వర్టెడ్ కామాస్లో. అనగా ఇది ఇలా ఉంటే గనక రైట్ రైట్మా తప్పకుండా ఇలా ఉంటే గనక మనము దట్ WH కాంబినేషన్ పాసిబుల్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను రైట్. దట్ ఏంటి, దట్ ప్లస్ WH పదాల కాంబినేషన్ కనిపించవచ్చు. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. రైట్. She said when you heat ice it melts. అది మెల్ట్ అవుతుంది అని ఉంది రైట్. She said when you heat ice it melts. రైట్ మా, ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. అవునా సరే, సైంటిఫిక్ ఫ్యాక్ట్ మీకు తెలుసు కదా, టెన్స్ చేంజ్ చేయకూడదు. మరి ఇప్పుడు దీని ప్రకారంగా మనం తెలియొచ్చింది ఏంటి, దీన్ని she said that రైట్మా. దాట్ వాడొచ్చా? అదేంటి సార్ మీరే చెప్పారు కదా WH పదమే కదా. WH పదం వచ్చినప్పుడు మరి కాంబినేషన్ కనిపించొద్దు అన్నారు కదా, కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి రైట్మా. ఫస్ట్ ఏమొచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. దీన్ని రీజన్ కూడా చెప్తాను చూడండి రైట్. దట్ వాడాలి. అయితే ఈ దట్ ఎందుకు వాడుతున్నానో చెప్తాను చూడండి రైట్మా. ఇప్పుడు యూ హీట్ ఐస్ అనేది ఒక సెంటెన్సు, ఇట్ మెల్ట్స్ అనేది ఒక సెంటెన్సు. అవునా, యూ హీట్ ఐస్ అనేది నువ్వు ఐస్ను హీట్ చేస్తావు రైట్, అది కరుగుతుంది. ఇవి రెండు సపరేట్ సెంటెన్సెస్. ఆ రెండింటిని జాయిన్ చేయడానికి ఏం చేస్తున్నాము, వెన్ అనేది వాడాడు ఇక్కడ రైట్. వెన్ అనేది వాడాడు. మరి ఇదంతా కలిపి ఒక సెంటెన్స్ అయింది, మరి ఈ రెండింటిని జాయిన్ చేయాలంటే దాట్. అంటే ఈ వెన్ అనేదేమో ఈ రెండు సెంటెన్సెస్ కోసము, ఈ దట్ అనేదేమో ఈ షీ సెడ్ మళ్ళీ ఈ కంప్లీట్ సెంటెన్స్కు దాట్. అర్థమవుతుంది కదా రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, షీ సెడ్ దాట్ వెన్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. చేంజ్ అవ్వకూడదు, సైంటిఫిక్ ఫ్యాక్ట్ కదా.
సో ఈ విధంగా కొన్ని ట్రిక్స్ మీరు ఫాలో అవుతే తప్పకుండా కొంత హెల్ప్ దొరుకుతుంది. నెక్స్ట్ రైట్ స్పీచ్ రైట్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద సేమ్ సెంటెన్స్ రైట్. అవునా, జాన్ అన్నాడు, జాన్ సెడ్ రైట్ మా పాస్ట్ టెన్స్ ఉంది రైట్, పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మరి ఇది సైంటిఫిక్ ఫ్యాక్టా ప్రాబబ్బా చూద్దాం. దెర్ ఈస్ అ మంకీ అవుట్ సైడ్ ద విండో అంటే ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాదు, ప్రాబబ్ కాదు, ఇది కాదు. అవునా రైట్. సో కాబట్టి టెన్స్ మార్చాలి. అంటేగా ఈజ్ ఏమవ్వాలేమ్మా, వాజ్ అవ్వాలి లేదా వర్ అవ్వాలి. అవునా, వాజ్ లేదా వర్. ఇది సింగులర్ కోసం వాజ్ వాడతాము, సింగులర్ సబ్జెక్ట్స్ కోసం వాజ్ వాడతాము, వర్ ఏమో ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటే వర్ వాడతాము, సింగులర్ ఉంటే వాజ్ వాడతాము. ఇది తెలుసు. సో జాన్ సెడ్ రైట్మా కంజంక్షన్ ఏం వాడాడు, దాట్ వాడాడు, బాగానే ఉంది. ఎందుకంటే ఇది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కాదు, ఇంకే ఇది కాదు. సో కాబట్టి ఓకే. సెడ్ దాట్ దేర్ ఈజ్ ఏమైందమ్మా, వాజ్ అన్నాడు. ఎందుకంటే ఏ మంకీ అన్నాడు. ఏ మంకీ అనేది సింగులర్, ఏటమాది సింగులర్. గుర్తుపెట్టుకోండి రైట్మా, జనరల్గా కన్స్ట్రక్షన్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, అనగా వర్బ్ సబ్జెక్ట్ పైన ఆధారపడి ఉంటుంది. అవును కదా రైట్. అయితే కానీ ఏదైతే సెంటెన్స్ దేర్తో స్టార్ట్ అవుతుందో ఇక్కడ రాసే వర్బ్ మాత్రము తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ మీద, అంటే దీన్ని కాంప్లిమెంట్ అంటారు యాక్చువల్గా. ఏమంటారమ్మా, కాంప్లిమెంట్. ఈ వర్బ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏవైతే వాక్యాలు దేర్ హియర్తో స్టార్ట్ అవుతాయో, ఏవైతే వాక్యాలు దేరు హియర్తో స్టార్ట్ అవుతాయో ఆ వాక్యంలో రియల్ సబ్జెక్ట్ అనేది వర్బ్ తర్వాత ఉంటుంది. అనగా రియల్ సబ్జెక్ట్ అనేది వర్బ్ తర్వాత ఉంటుంది. సో వర్బ్ ఎప్పుడు తన తర్వాత వచ్చే, అంటే వర్బ్ ఎప్పుడు కాదు, ఈ సందర్భంలోనే, ఏ సందర్భంలో దేరు హియరు రాసిన సందర్భంలోనే, అప్పుడు ఆ దేరు హియరు రాసిన సందర్భంలో వర్బ్ తన తర్వాత వచ్చే పదం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను అంటాను దేర్ ఈజ్ కార్స్ అన్నాను, దేర్ ఈజ్ కార్స్ అన్నాను. రాంగ్ ఏంటమ్మా సార్, కార్స్ అంటున్నారు, ఈజ్ ఎందుకు వాడుతున్నారు? దెర్ ఆర్ కార్స్. ఎందుకు ఈ ఆర్ అనేది కార్స్ వెంబడి వచ్చింది, దేర్ని బట్టి కాదు. అర్థమవుతుంది కదా రైట్. దేర్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుందమ్మా, యాడ్వర్బ్ ఎప్పుడు వర్బ్లు యొక్క సబ్జెక్టులు కాదు రైట్. సో ఇది పక్కన పెట్టేసి చూద్దాం. జాన్ సెడ్ దాట్ దెర్ వాస్, ఈజ్ ఏమైందమ్మా, వాస్ అ మంకీ అవుట్ సైడ్ ద విండో. ఇది అబ్సల్యూట్లీ బాగా వినబడుతుంది. మిగతాయి కూడా ఒకసారి చూద్దాం. జాన్ సెడ్ దాట్ దేర్ ఈజ్, టెన్స్ మారాలి. ఇది బాగానే ఉంది, కానీ సెడ్ ఏమైంది, సేస్ అయిపోయింది. కాదు సెడ్, ఇది దాదాపుగా మార్చకుండా మనం చూడాలి రైట్. పాస్ట్ టెన్స్ బట్ ఇది ఈజీగానే ఉంది కదా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 10th. షీ సెడ్ ఐ యామ్ డ్రైవింగ్ టు కాలేజ్ టుమారో రైట్ మా. సో ఐఎమ్ డ్రైవింగ్ టు కాలేజ్ టుమారో అని అంటే డ్రైవింగ్ అంటే వెళ్తున్నాను అని, డ్రైవింగ్ అంటే ఇక్కడ వెళ్తున్నాను అనే అర్థం వస్తుంది రైట్. సో రేపు నేను కాలేజ్కి వెళ్తున్నాను అంటుంది. ఏ టెన్స్ ఉంది, పాస్ట్ ఉంది. కాబట్టి ఇది మరి సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాదు రైట్, యూనివర్సల్ ట్రూత్ కాదు, ప్రాబబ్ కాదు, హాబీ కూడా కాదు రైట్. సో ఒక పర్టికులర్ విషయాన్ని చెప్తుంది ఐఎమ్ డ్రైవింగ్. సో కాబట్టి తను అంది నేను వెళ్తున్నాను. నేను అంటే ఎవరమ్మా, తనే. అనగా షీ ఏమవుతుంది, మళ్ళీ షీయే కావాలి. అన్నిట్లో షీ ఉంది. ఇక్కడ ఐ ఉంటే రాంగ్ ఉండేది, మళ్ళీ ఐ ఉన్నా వి ఉన్నా రాంగ్ అయి ఉండేది. అంటే ఇక్కడ ఉన్నవాడే ఇక్కడ షీ సెడ్ ఐ అన్నాడు. షీ సెడ్ ఐ యామ్. ఐ అంటే ఎవరిని రెఫర్ చేస్తుంది, అనగా వీన్ని బట్టే ఇక్కడ వీన్ని రాయాలి. అంటే ఇక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉంటే కనుక వాని ప్రకారంగా, అంటే ఈ మొదటి భాగంలో ఉన్న వాని ప్రకారంగానే రాయాలి. ఇది మనకు జనరల్ గ్రామర్ బుక్స్లో మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు రైట్. రైట్. సో కాబట్టి ఇక్కడ షీ అన్నింటిలో షీ బాగానే ఉంది రైట్. సేస్ అనేది రాంగ్ అవుతుంది. అవునా, సరే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. షీ సెడ్ దాట్ షీ. ఈజ్ అనేది మళ్ళీ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. అంటే టెన్స్ మారాలి. యామ్ అన్న ప్రజెంట్ టెన్సే, ఈజ్ అన్న ప్రజెంట్ టెన్సే. కాబట్టి రాంగ్ అయిపోయిందమ్మా. షీ వాజ్ బాగానే ఉంది. డ్రైవింగ్ టు కాలేజ్. టుమారో ఏమవుతుందమ్మా, ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే అని కూడా అనవచ్చు. ద టుమారో ఉంటే ద ఫాలోయింగ్ డే లేదా నెక్స్ట్ డే. లేదు నెక్స్ట్ వీక్ ఉంటే ద ఫాలోయింగ్ వీక్. నెక్స్ట్ ఇయర్ ఉంటే ద ఫాలోయింగ్ ఇయర్. ఆ విధంగా మీకు తెలుసు రైట్. సో ఇది రౌట్ అవుతుంది. బట్ మిగతా ఎందుకు తప్పు చూద్దామా. ఇది తప్పు అయిపోయింది, సేజ్ ఉంది కాబట్టి. షీ సెడ్ దాట్ ఇంతవరకు బాగానే ఉంది. షీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ అంటున్నారు. ప్రజెంట్ టెన్స్ ఏమవ్వాలి, పాస్ట్ అవ్వాలి. కానీ ఇదేంటి, పాస్ట్ పర్ఫెక్ట్ అయ్యింది. ప్రజెంట్లు పాస్ట్లో అవుతాయి, పాస్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్లో అవుతాయి. అంటే ఇదే సెంటెన్స్ ఇక్కడ ఉంటే ఇది రైట్ ఆన్సర్ అయ్యేది రైట్. సో కాబట్టి ఆఫ్ కోర్స్ మనం రైట్ వాజ్ వచ్చినప్పుడు హ్యాడ్ బీన్ అవుతుందమ్మా. యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ వచ్చినప్పుడు వాజ్ ఆర్ వర్ అవుతుంది రైట్.
11th వన్ యూ ఆర్ టు సర్వ్ హిమ్, రైట్ మా, యూ ఆర్ టు సర్వ్ హిమ్, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ మనకు వర్బ్ ఏంటమ్మా, యాక్షన్ వర్బ్ ఉండాలి. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఈ మీకు డైరెక్షన్ చూస్తే అర్థమవుతుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనగా యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి అంటే జనరల్గా మనము యాక్టివ్ వాయిస్లో యాక్షన్ వర్బ్ ఉండాలి. ఏముండాలమ్మా, యాక్షన్ వర్బ్ ఆబ్జెక్ట్తో ఉండాలి. దేంతో ఉండాలమ్మా, ఆబ్జెక్ట్తో ఉండాలి. యాక్షన్ వర్బ్ ఆబ్జెక్ట్తో ఉండాలి. యాక్షన్ వర్బ్ ఆబ్జెక్ట్తో ఉండాలి. అప్పుడే ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అవుతుంది యాక్టివ్ వాయిస్లో నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు. అవునా, రైట్. సో ఇక్కడ ఉంది, రైట్ మా. ఇక్కడ యాక్షన్ వర్బ్ ఏముంది, ఆర్ అనేది యాక్షన్ కాదమ్మా, ఇది వర్బే అయినప్పటికీ అది స్థితి చెప్తుంది, రైట్. బట్ సర్వ్ చేయడము యాక్షన్ వర్బ్. ఎవరికి సర్వ్ చేయడము, అతనికి. అంటే ఇది వర్బ్ అవుతుంది, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అవునా, రైట్ మా. వర్బ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, వింటున్నారు కదా, మీనింగ్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న మీనింగే ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. మీనింగ్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. మీనింగ్ షుడ్ నాట్ బీ చేంజ్డ్, రైట్. టెన్స్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. టెన్స్ కూడా మార్చకూడదు. టెన్స్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. అదే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ చేంజ్ చేస్తున్నాము. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటమ్మా, ఏ వాయిస్ నుంచి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ అయినా, ప్యాసివ్ నుంచి అయినా యాక్టివ్ అయినా టెన్స్ చేంజ్ చేయకూడదు. మీనింగ్ అదే అర్థం ఉండాలి. కాకపోతే ఏమవుతుంది, యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. సో అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. ఎప్పుడైనా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి పాయింట్, జనరల్ పాయింట్, మీకు మామూలుగా తెలిసే ఉంటుంది, రైట్. సెకండ్ పాయింట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. జనరల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ పని మీరేం చేయాలి అంటే, రైట్ మా, దాంట్లో ఉన్న యాక్షన్ వర్బ్ను గుర్తించాలి. దేంట్లో ఉన్న యాక్టివ్ వాయిస్లో ఉన్న యాక్షన్ వర్బ్ను గుర్తించి, రైట్ మా, యాక్షన్ వర్బ్ను గుర్తించి ప్యాసివ్ వాయిస్లో అదే యాక్షన్ వర్బ్ను 2గా విడగొట్టాలి. అనగా ఆ యాక్టివ్ వాయిస్లో ఉన్న యాక్షన్ వర్బ్ ఉంటుంది కదా, యాక్షన్ వర్బ్ను ప్యాసివ్ వాయిస్లో 2గా విడగొట్టాలి. 2గా విడగొట్టాలని ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, ఒక ఫార్ములా ఉంది. 2గా విడగొట్టాలంటే ఆ యాక్టివ్ వాయిస్లో ఉన్న యాక్షన్ వర్బ్ను 3వ రూపంలో రాయండి. యాక్టివ్ వాయిస్లో ఉన్న, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆ యాక్షన్ వర్బ్ను ప్యాసివ్ వాయిస్లోకి 3వ రూపంలోకి మారండి. అది ఏ రూపంలో ఉన్నా 3వ రూపంలోకి కుదించండి. తర్వాత దానికి ముందు బి రూపాలు, బి యొక్క ఫ్యామిలీ మెంబర్సు, బి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు. యాము, ఈజు, ఆరు, వాజు, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ 8 పదాలు బి యొక్క కుటుంబ సభ్యులు అంటారు. అన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. కాకపోతే కాలంతో పాటు అవి మారుతాయి, అంతే. అర్థాలు ఒకటే ఉంటాయి. అయితే యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు వర్బ్ అనేది జనరల్గా, రైట్ మా, వర్బ్ అనేది ఉంటుంది. యాక్షన్ వర్బ్ ఉండాలి, దానికి ఆబ్జెక్ట్ ఉండాలి. మరి ఆ ఆబ్జెక్ట్ ఉన్న వర్బ్ను ప్యాసివ్ వాయిస్లో 2గా విడగొట్టండి. 2గా ఎట్లా విడగొడతామంటే, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషనే తీసుకోవాలి. ఆ వర్బు, యాక్టివ్ వాయిస్లో ఉన్న వర్బు ఏ రూపంలో ఉన్నా, అంటే V1, V2, V3 అంటారు కదా, ఏ రూపంలో ఉన్నా V3లో రాయండి. దానికి ముందు ఇగో ఈ పదాలు ఏవో కనిపించాలి. ఈ 8 పదాల్లో ఏదో ఒక పదం ఉండాలి. అప్పుడే దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఏమంటారు? ప్యాసివ్ వాయిస్. సరే సార్, సర్వ్ అయ్యింది. మరి ఇక్కడ 3వ రూపం సర్వుడే, ఎందుకంటే సర్వుడు, 3వ రూపం సర్వుడే. అంతా బాగానే ఉంది కదా సార్. ఇక్కడ ఒకవేళ సర్వ్ ఉన్నదనుకోండి, పోయేది. అర్థమవుతుంది కదా, రైట్. ఇక్కడ అన్నిట్లో ఉంది కాబట్టి ఓకే. బట్ ఇంకా చూద్దాం, రైట్. సో ఏమన్నాడు ఇక్కడ, హీ మస్ట్ బి సర్వ్డ్ బై యూ అంటున్నాడు. హీ, రైట్. మా ఆబ్జెక్ట్ ఏమైంది? హిమ్ అయింది. మరి మనకు సబ్జెక్ట్ ఏమవుతుంది? ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. అది హీ రూపానికి వచ్చేసింది. అయితే ఏమన్నాడు, ఇది వినడానికి కరెక్ట్గానే ఉంది. యు ఆర్ టు సర్వ్ హిమ్, ఈ మస్ట్ బీ సర్వ్డ్. అతను తప్పకుండా నీ చేత సర్వ్ చేయబడాలని ఉద్దేశం కాదు. యు ఆర్ టు సర్వ్ హిమ్, నువ్వు ఉన్నదే సర్వ్ చేయడానికి. నువ్వు తప్పకుండా కంపల్సరీ సర్వ్ చేయాలనేది వేరే ఎక్స్ప్రెషను. నువ్వు ఉన్నది, యు ఆర్ ఉన్నది దేనికి? అతనికి సర్వ్ చేయడానికి. నువ్వు ఉన్నది సర్వ్ చేయడానికి
వేరు, నువ్వు కంపల్సరీ సర్వ్ చేయాలి అంటే అదో వేరే ఉద్దేశం. అంటే ఉద్దేశాలు మారకూడదు. నేను చెప్పానా, మీనింగ్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. ఎటుమా కాలము మారకూడదు, మీనింగ్ కూడా మారకూడదు. దీంట్లో మీనింగ్ ఆ మీనింగ్ మళ్ళీ మారిపోతుంది, అర్థమవుతుంది కదా. సరే మీనింగ్ ఏం మారిపోతుంది అంటే చెప్పే ఉద్దేశం మారుతుందమ్మా. ఇక్కడ వాడు ఒకలాగా అన్నాడు, ఇప్పుడు ఇంకోలాగా చెప్తున్నాడు, రైట్. సో ఇక్కడ టెన్స్ కూడా మారుస్తున్నాడు, రైట్. అఫ్ కోర్స్ ఇది కంపల్సరీ అమ్మా, ఇది కంపల్సరీ షో చెప్తుంది, ఇక్కడ కంపల్సరీ కాదు, నువ్వు ఉన్నదే అని చెప్తున్నాడు, రైట్. సో కాబట్టి ఇది ఈ షుడ్ బి సర్వ్, అతను సర్వ్ నీ చేత సర్వ్ చెయ్యబడాలి. ఇక్కడనేమో కంపల్సరీ చేయబడాలంటున్నాడు, ఇక్కడ చెయ్యబడాలి అంటే రెస్పాన్సిబిలిటీతో ఏమైనదా లేదు, నువ్వు ఉన్నది సర్వ్ చేయడానికి అని అంటున్నాడు. మరి అదే మీనింగ్ వచ్చేటట్టుగా ఉందా చూడండి, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెట్ తర్వాత ప్రనౌన్లు వాడాల్సి వస్తే అవి సబ్జెక్టివ్ ప్రనౌన్లు వాడకూడదు, అవి సబ్జెక్టివ్ ప్రనౌన్లు వాడకూడదు, ఆబ్జెక్టివ్ ప్రనౌన్లు వాడాలి. అనగా సబ్జెక్టివ్ ప్రనౌన్లు ఏంటమ్మా, లెట్ తర్వాత ప్రనౌన్ వాడాల్సి వస్తే అవి సబ్జెక్టివ్ రూపంలో ఉన్న ప్రనౌన్లు కాదు, ఆబ్జెక్టివ్ రూపంలో ఉన్న ప్రనౌన్లు వాడాలి. సబ్జెక్టివ్ రూపంలో ఉన్న ప్రనౌన్లు ఏమంటాము జనరల్గా, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ సబ్జెక్టివ్ రూపాలు. మరి వీటికి ఐకి ఆబ్జెక్టివ్ రూపం ఏమవుతుంది, మీ, వీకి ఏమవుతుంది అజ్, యూకి చేంజ్ అవ్వదు యూ, హీకి ఏమవుతుంది హిమ్ అవుతుంది, షీకి ఏమవుతుంది హర్ అవుతుంది, ఇట్కి ఏమవుతుంది చేంజ్ అవ్వదు, దేకి ఏమవుతుంది దెమ్ అవుతుంది, అవునా. అనగా లెట్ తర్వాత ప్రనౌన్ వాడాల్సి వస్తే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ చేసుకోండి, ఇది లెట్ తర్వాత ఎల్ఈటి లెట్. రీజన్ ఉందమ్మా, ఇది వర్బ్ అంటారు, అనుమతించడము. లెట్ అనేది వర్బ్ తర్వాత ప్రనౌన్లు కేసులు వాడితే మనం ఆబ్జెక్టివ్ రూపంలో రాయాలి, సబ్జెక్టివ్ రూపంలో కాదు. సో ఇది క్వశ్చన్ చూడకుండానే రాంగ్ పెట్టేయచ్చు. సి అనే ఆప్షన్ క్వశ్చన్ చూడకుండానే ఆప్షన్ను రాంగ్ పెట్టేయచ్చు, రైట్. సో ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది పాయింట్ గుర్తుంది కదా, రైట్. లెట్ తర్వాత వాడే ప్రనౌన్ సబ్జెక్టివ్ కేసులో 100% ఉండకూడదు, రైట్. ఆబ్జెక్టివ్ కేసెస్లో ఉండాలి. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, లెట్ తర్వాత వాడబడే ఫస్ట్ వర్బ్, రైటమ్మా. లెట్ తర్వాత వాడబడే ఫస్ట్ వర్బ్ ఎప్పుడు కూడా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ వర్బ్, రైటమ్మా. లెట్ తర్వాత వాడబడే ఫస్ట్ వర్బ్ ఎప్పుడు కూడా బేస్ రూపంలో ఉండాలి. ఏ రూపంలో ఉండాలమ్మా, ఒరిజినల్ రూపంలో ఉండాలి. వర్బ్ తన ఒరిజినల్ పుట్టుక రూపం అంటారు, ఒరిజినల్ రూపంలోనే ఉండాలి, రైట్. సో అందుకే ఇక్కడ జనరల్గా బీ అంటారు కదా, లెట్ హిమ్ బీ సైలెంట్, రైట్. అలా సైలెంట్గా ఉండని. అనగా బి అనేది అంటే ఇక్కడ ఈజ్ వాడినా ఆర్ వాడినా ఇది తప్పు అవుతుంది. అనగా ఈ బి ఫ్యామిలీ అన్నాను కదా, బి యొక్క కుటుంబ సభ్యులలో బి ఒక్కడు బేస్ ఫామ్ అంటాము. ఏమంటాము, బేస్ ఫామ్, ఒరిజినల్ రూపము, రైట్. సో ఇక్కడ బి కుటుంబ సభ్యుల్లో బి అనేవాడు బేస్ రూపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, లెట్ తర్వాత వాడబడే ఫస్ట్ వర్బ్ ఎప్పుడు కూడా బేస్ రూపంలో ఉండాలి. ఇక తర్వాతది మరి అది V3 V4 అనేది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ పైన నిర్ణయం ఉంటుంది. కానీ ఫస్ట్ వర్బ్ ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందని, రైట్. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది కదా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు రైట్ మా, సో ఇది వర్బ్ ఆబ్జెక్ట్. మరి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టే సబ్జెక్ట్ అవుతుంది, ఈ అయిపోయింది, రైట్ మా. సో టెన్స్ మారలేదు కదా, ఆర్ ఇక్కడ కూడా ఈజ్, టెన్స్ మార్చలేదు. ఆర్ అన్న ఈజ్ అన్న ఒకటి టెన్స్, ఆర్ అన్న ఈజ్ అన్న ఒకటి టెన్స్. ఎందుకంటే యూతో ఆర్ వాడతాము, హీతో ఈజ్ వాడతాము, ఏకవచనం కాబట్టి. యూ అనేది ఏకవచనం అయినప్పటికీ ఆరే వాడతాం, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది టెన్స్ మారలేదు. తర్వాత 2 సర్వును 2గా విడగొడితే ఏమవుతుందమ్మా, ఒకటేమో సర్వుకు 3వ రూపం ఏమన్నాను, సర్వుడు అయ్యింది. నెక్స్ట్ దానికి ముందు తప్పకుండా ఏమన్నాను, బి రూపాలు ఉండాలి. సార్ బి రూపమే ఎందుకు వాడాలి సార్, బి రూపాల్లో బిఏ ఎందుకు వాడాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఏం చెప్పాను, లెట్ తర్వాత వచ్చే మొదటి వర్బు బేస్ రూపంలో ఉండాలి. అలానే TO2 తర్వాత వాడే మొదటి వర్బు కూడా బేస్ రూపంలోనే ఉండాలి. ఏ రూపంలో ఉండాలి, బేస్ రూపం, వర్బు యొక్క ఒరిజినల్ రూపం అంటారు, మొదటి రూపము అంటారు, ఆ రూపంలోనే ఉండాలి. సో మరి ఇక్కడ నేను బి రూపాలు వాడాల్సి వస్తుంది. ఎందుకు, ప్యాసివ్ వాయిస్లో మనకు సూత్రం ఏంటంటే, ప్యాసివ్ వాయిస్లో సూత్రం ఏంటి అంటే, ముఖ్యమైన వర్బును అంటే యాక్షన్ వర్బును, యాక్టివ్ వాయిస్లో ఉన్న యాక్షన్ పదం ఉంటుంది కదా, ఆబ్జెక్టుతో కూడిన యాక్షన్ వర్బును ప్యాసివ్ వాయిస్లో ఆ యాక్షన్ వర్బును 2గా విడగొట్టాలి. 2గా విడగొట్టాలి అంటే ఏంటి, ఏదైతే యాక్షన్ వర్బు ఏ రూపంలో ఉన్న 3వ రూపాన్ని రాసుకోవాలి, దానికి ముందు తప్పకుండా బి రూపాలు రాసుకోవాలి. సో ఇక్కడ TO2 వస్తుంది కాబట్టి మనం బిగే రాయాలి. ఈజ్ సర్వుడు, వాజ్ సర్వుడు అన్న తప్పు అవుతుంది. రీజన్ ఏంటి, TO2 తర్వాత మొదటి వర్బ్ ఎప్పుడు బేస్ రూపంలో ఉండాలి. ఏ రూపంలో ఉండాలి, బేస్ రూపం. ఆన్సర్ ఇది అవుతుంది. ఇవన్నీ ట్రిక్స్ కొన్ని ఫాలో అవుతూ చేస్తే ప్రాక్టీస్ అనేది ఈజీ అవుతుంది, రైట్. నెక్స్ట్
రైట్ 11 to 13 రైట్. సో ద గివెన్ సెంటెన్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ 4 డిఫరెంట్ పార్ట్స్ రైట్. ఇచ్చిన సెంటెన్స్ 4 డిఫరెంట్ పార్ట్స్గా బ్రోక్ చేశారంట. ద ఎర్రర్ ఇఫ్ ఎనీ విల్ బీ ఇన్ ఎనీ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రైట్. వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నాడు. ఎర్రర్ ఉంటే కనుక అంటే గ్రామటికల్ ఎర్రర్ ఉంటే ఏదైనా ఆ విభజించిన భాగాలు ఉన్నాయి కదా ఏబిసిడిలో ఏదైనా భాగంలో ఉంటే ఉండొచ్చు అంటున్నాడు. ఇఫ్ ఎనీ అంటే అయితే ఉంటే ఉండొచ్చు. విల్ బి ఎనీ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ కంటైన్స్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ అన్ ఎర్రర్. ఏ భాగంలో తప్పు ఉంటుందో ఆ భాగాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఆ భాగాన్ని ఆప్షన్స్ త్రూగా సెలెక్ట్ చేసుకోమంటున్నాడు తప్పు అనిపిస్తే. లేదు రైట్ అంటే అఫ్కోర్స్ స్పెల్లింగ్ చూడమన్నాడు. గ్రామటికల్గా కూడా ఏ భాగంలో అయినా ఏదైనా పదము రాంగ్ స్పెల్లింగ్గా ఉన్నా కూడా గ్రామటికల్ మిస్టేక్ ఉన్నా కూడా ఆ భాగాన్ని తప్పుగా టిక్ మార్క్ చేయమన్నాడు. అంటే తప్పుగా టిక్ మార్క్ చేయడం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఓకే. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎర్రర్ అంటే నో ఎర్రర్ అంటే ఏంటి? గ్రామటికల్ ఎర్రర్ లేదు, స్పెల్లింగ్ ఏది లేదు అంటే ఏమీ లేదు, అంత బాగానే ఉంది, అన్ని భాగాలు బాగానే ఉన్నాయి అని అనొచ్చు. రైట్. ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ రైట్ మా ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. చూడండి ఏమంటున్నాడు. యాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ ఏ మల్టీపోలార్ ఏషియా రైట్ మా మల్టీపోలార్ ఏషియా యొక్క అడ్వకేటుగా రైట్ ఇండియా కెనాట్ రైట్ మా ఇండియానంట అడ్వకేట్ అంట మల్టీపోలార్ ఏషియా యొక్క అడ్వకేట్గా ఎవరు? ఇండియా చెయ్యకూడదంట. ఏం చేయకూడదు? ఇండియా ఉండకూడదంట. ఎలా? ఇండియా కెనాట్ అఫోర్డ్ టు ప్లే బాల్స్ విత్ చైనాస్ ఇంపీరియల్ డిజైన్స్. ఇంపీరియల్ డిజైన్స్ అంటే ఏంటమ్మా? ఇది ఇంపీరియల్ అంటే రాయల్ రైట్ మా రిచ్ అంటాం కదా, రాయల్ డిజైన్స్ అంటున్నాడు రైట్ మా. అంటే ఏ పొజిషన్లో ఉంటూ అలా చేయకూడదు? మల్టీపోలార్ ఏషియా యొక్క అడ్వకేట్గా ఇండియా కెనాట్ అఫోర్డ్ టు ప్లే బాల్ విత్ చైనాస్ ఇంపీరియల్ డిజైన్స్. ఇండియా ఇలా చేయకూడదు అంట. ఎలా చేయకూడదు? కెనాట్ అఫోర్డ్ టు ప్లే బాల్స్ అన్నాడు రైట్. సో ఇక్కడ ప్లే బాల్స్ కాదమ్మా, ఇది ఒక మనము ఇడియంగా ఫ్రేజ్గా తీసుకుంటాము. ప్లే బాల్స్ అని ఉండదు, ప్లే బాల్ అంటారు. ఏమంటారమ్మా? ప్లే బాల్. దీని మీనింగ్ ఏంటంటే కోఆపరేట్. ఏమంటారు? కోఆపరేట్ చెయ్యకూడదు అంటున్నాడు. ఇండియా కెనాట్ ఎఫర్ట్ టు కోఆపరేట్ చైనాస్ ఇంపీరియల్ డిజైన్స్. కోఆపరేట్ చెయ్యకూడదు అని అన్నట్టు రైట్. కోఆపరేట్ చేయడము, విల్లింగ్నెస్ చూపించడము రైట్, విల్లింగ్నెస్ చూపించడము ఇది చెయ్యకూడదు అని అంటున్నాడు రైట్. సో ప్లే బాల్స్ అని ఉంటుందమ్మా, ప్లే బాల్ అనే పదం ఫ్రేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి రైట్. ప్లే బాల్ అని అంటే కోఆపరేట్ రైట్. కోఆపరేట్ చేయకూడదు అంటున్నాడు. కెనాట్ అన్నది కాబట్టి నెగిటివ్ వచ్చింది. సో ఎక్కడ మిస్టేక్ ఉంది రైట్? మల్టీపోలార్ ఇండియా కెనాట్ అఫోర్డ్ టు ప్లే బాల్స్, దీంట్లో మిస్టేక్ ఉంది. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సి. అదే కదా మిస్టేక్ ఉన్న భాగాన్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. నెక్స్ట్, in the following question 4 words are given, out of them only one word is correctly spelled, find the correctly spelled word అన్నాడు. స్పెల్లింగ్ మిస్టేక్స్ రైట్ మా. పెసిమిజం, పిఈ వస్తుందమ్మా రైట్. పెసిమిజం అంటే గనక రైట్ ఎవడైతే వర్స్ట్ జరుగుతుంది రైట్, వర్స్ట్ థింగ్ హ్యాపెన్స్ రైట్, చెడు జరుగుతుంది అని అనుకునేవాన్ని పెసిమిజం అంటే చెడు జరుగుతుంది అని అనుకునే దాన్ని పెసిమిజం అంటారు రైట్. ఎటువంటి సిచ్యువేషన్ వాడికి రైట్ పాజిటివ్తో హోప్తో ఉండడు, నెగిటివ్గా ఉంటాడు, ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తాడు, వాడిని పెసిమిస్ట్ అంటారు, దాన్ని పెసిమిజం అంటారు ప్రాసెస్. ఆప్టిమిజం అంటే బెస్ట్ విల్ హ్యాపెన్, మంచి జరుగుతుంది, బెస్ట్ విల్ హ్యాపెన్ అని ఎవడైతే అనుకుంటాడో వాడిని ఏమంటారమ్మా? ఆప్టిమిజం. అంటే ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఆప్టిమిజం. కానీ స్పెల్లింగ్ ఏంటమ్మా? ఓపీటీఐ వస్తుంది రైట్, ఈ కాదు. ఆప్టిమిజం. ఆప్టిమిస్టిక్ అంటారు కదా, వన్ హూ లుక్స్ ఎట్ బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. మంచి జరుగుతుంది, బెస్ట్ జరుగుతుంది అనుకునేవాడిని ఆప్టిమిస్టిక్ అంటారు. అంటే మనం ఆప్టిమిస్టిక్గా ఉండాలా, పెసిమిస్టిక్గా ఉండాలా? ఆప్టిమిజమే ఉండాలి మనకు రైట్. సో బెస్ట్ జరుగుతుంది, దీంట్లో నుంచి సిచ్యువేషన్ నుంచి మనం బెస్ట్ తీసుకోవచ్చు రైట్. సిచ్యువేషన్ కొంచెం అటు ఇటు కాగానే మనం ఏమనుకుంటాము? అరే ఇక వర్స్ట్ అయిపోతుంది, ఇక పని అయిపోయింది అనుకుంటాము, వాడిని పెసిమిస్ట్ అంటారు. అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు రైట్. బట్ సో నెక్స్ట్ మా కన్జ్యూమరిజం. నెక్స్ట్ రైట్ మా, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది రైట్. అంటే కరెక్ట్లీ స్పెల్ట్ ఇది ఒక్కటే కరెక్ట్ స్పెల్ట్ ఉంది రైట్. ఇది రాంగే ఉంది, ఇది రాంగే ఉంది, ఇది కూడా రాంగే ఉంది. చెప్తారా? కమ్యూనలిజం. ఏ మిస్ అయింది ఇక్కడ? కమ్యూనలిజం రైట్. ఏ మిస్ అయింది మా రైట్. కమ్యూనలిజం అంటే ఏంటమ్మా? పొలిటికల్ ఫిలాసఫీ అనేది కమ్యూనలిజం అంటారు. కన్జ్యూమర్ అంటే
ఎవరైతే మరి కన్జ్యూమర్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారో రైట్, వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో రైట్, వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపిస్తారో కన్జ్యూమరిజం అంటారు రైట్. సో ఆ విధంగా మనం చెప్తాము. రైట్ ఆన్సర్ కన్జ్యూమరిజం. కన్జ్యూమర్ ఇజం, ఐఎస్ఎం ఇజం. కన్జ్యూమర్ స్పెల్లింగ్ వచ్చింది, బట్ కమ్యూనల్ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. COMMUNAL ఉండాలి, కమ్యూనల్. ఈ ఇజం బాగానే ఉంది కానీ ఏ మిస్ అయ్యింది. నెక్స్ట్, in each of the following questions, out of the 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom phrase అన్నాడు రైట్ మా. బై ద బుక్. ఐ వెంట్ బై ద బుక్. ఐ వెంట్ బై ద బుక్. నేను బుక్ ద్వారా వెళ్ళాను లేదా బుక్ త్రూగా వెళ్ళాను, బుక్లో ఏముందో అదే వెళ్ళాను అనగా రైట్ మా స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద రూల్స్. అంటే నా సొంత నాలెడ్జ్ కాదు, బుక్లో ఎలా ఉందో అలా వెళ్ళాను అంటే ఏది చెప్తే అది విన్నాను అని. స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద రూల్స్ రైట్. టు హ్యావ్ అ ప్యాషన్ ఫర్ లిటరేచర్ రైట్ మా. బుక్ అనగానే లిటరేచర్ ఏమైనా వస్తుందా అని అందుకే కన్ఫ్యూజ్ చేయడానికి ఇది అడిగాడు రైట్, ఇది ఇచ్చాడు. టు రీచ్ అ కంక్లూజన్ ఆఫ్టర్ అ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ రైట్ మా. సో ఇన్వెస్టిగేషన్ సంబంధం ఏమీ లేదు రైట్ మా. సో అంటే ఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ స్పెసిఫిక్ అయిపోతాము రైట్, అక్కడ స్పెసిఫిక్ ఏం లేదు, జనరల్గా ఇదే కరెక్ట్ అవుతుంది రైట్. స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద రూల్స్ రైట్. బై డిసెప్టివ్ మీన్స్ అంటే మోసపూరిత. బై ద బుక్ వెళ్ళాను రైట్, బై ద బుక్ వెళ్ళానంటే మోసపూరితం అనేది అయితే ఇప్పుడు మనం బై ద బుక్ అంటే దాంట్లో పాజిటివ్ రావచ్చా నెగిటివ్ రావచ్చా అనేది మనం చెప్పలేము, కానీ యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ ఉంటుందమ్మా. బై ద బుక్ అంటే రూల్స్ ప్రకారంగా, ప్రిన్సిపల్స్ ప్రకారంగా, స్టాండర్డ్స్ ప్రకారంగానే వెళ్ళాను, ఆ మీనింగ్ వస్తుంది. అంటే ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మన ఓన్ మీనింగ్, మన సొంత నాలెడ్జ్తో ఆన్సర్ చేయలేము. వాటికి యాజ్ ఇట్ ఈస్గా మీనింగ్స్ ఉంటాయి, వాటిని ఆ విధంగానే మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని బై చూసి ద బుక్ చూసి ద బుక్ అనగానే మీనింగ్ వస్తుంది మీకు, బుక్లో లిటరేచర్ అవన్నీ కనబడుతూ ఉంటాయి అలా అనుకుంటాం మనం, రాంగ్ అమ్మా. వాటికి సపరేట్ మీనింగ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ మీనింగ్స్ రైట్. అవి ప్రాక్టీస్ చేయాలి. డిక్షనరీలో మీనింగ్స్ చూసుకుంటూ గ్రామర్ మీద కమాండ్ ఉంది అంటే వీటిని మనం ఆన్సర్ చేయలేము రైట్. సో ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నో ఇవి ఇంపార్టెంట్ ఉంటాయి రైట్. సో చూడండి నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది, స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద రూల్స్. నెక్స్ట్, in each of the following questions, out of the 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom. అదే అన్నాడు, ఫార్మ్ అవుట్ రైట్ మా. సో మీకు తెలుసు కదా రైట్, ఫార్మర్ పండించేవాడు రైట్, FARMR. ఫార్మర్ అవుట్, ఫార్మ్ అవుట్ చేయడము అంటే ఫార్మ్ అవుట్ చేస్తున్నాడు అంటే యూ వర్క్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ టు అదర్ పీపుల్. ఫార్మ్ అవుట్ చేస్తున్నాను, ఫార్మ్ అవుట్ చేస్తున్నా అంటే ఫార్మ్ అవుట్ అంటే ఏంటమ్మా, కష్టపడేవాడు. ఫార్మర్ పండించేవాడు రైట్, వన్ హూ వర్క్స్ హార్డ్, ఫార్మర్ ఆ విధంగా మనం చూస్తామంటే ఫార్మ్ అవుట్ చేస్తున్నాడు అని అంటే ఏంటమ్మా, రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాడు ఇతరులకు రెస్పాన్సిబుల్. ఫార్మ్ అవుట్, ఐ ఫార్మ్డ్ అవుట్ అంటాను, ఐ ఫార్మ్డ్ అవుట్, FORM కాదు FARM. ఐ ఫార్మ్డ్ అవుట్ అంటే ఐ గేవ్ ద రెస్పాన్సిబిలిటీ టు అదర్ పీపుల్ టు వర్క్ రైట్. ఫస్ట్ ఈజ్ మీనింగ్ ఈ మీనింగ్ కూడా ఉంటుంది రైట్. అన్నీ ఒకటిలాగానే వినబడతాయి అంటే ఇది సెంటెన్స్లో లేదు కాబట్టి డైరెక్ట్గా దీని మీనింగ్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. ఇంపాసిబుల్ అంటే దీని మీద ఆల్రెడీ తెలియకపోతే ఇంపాసిబులే రైట్. సో వీటిని అన్నీ గో త్రూ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 600 to 700 మీడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒకసారి ప్రాక్టీస్ చేయాలమ్మా సార్. అన్నా అంటే ఈజీగానే ఉంటాయి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి రైట్. 17th, out of the 4 alternatives, choose the one which best expresses the meaning of the given word right. సో ఇక్కడ మనకు అప్గ్రేడ్ అంటే అప్గ్రేడ్ రైట్. అప్గ్రేడ్ అంటే రైట్ మా, దీని మీనింగ్ చెప్తాను, దీన్ని గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను రైట్. టు రిమూవ్ అ పార్ట్ ఆఫ్ సంథింగ్, టు రిమూవ్ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ బై రబ్బింగ్ రైట్ మా. బై రబ్బింగ్ అంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ సంథింగ్ అంటే సర్ఫేస్ అనుకోండి. ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది, దీన్ని రబ్ చేస్తూ పైన లేయర్ని అంతా తీసేస్తాను అవునా, రబ్ చేస్తూ, దాన్నే అప్గ్రేడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే అబ్ రేడ్ జరిగింది. ఇప్పుడు అబ్ అంటే ఏంటమ్మా, హిందీ వర్డ్ కదా, అంటే దీన్ని అలా మ్యాచ్ చేసుకుంటాం శబ్దం. అబ్ అంటే ఇప్పుడు రేడ్ జరిగింది, ఒకరింట్లో రేడ్ జరిగింది, పైన సర్ఫేస్ అంతా తీసేశారు, ఎందుకు, కింద ఏమైనా దాచిపెట్టాడేమోనని. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను రైట్. అబ్ రేడ్ రైట్, అబ్ రేడ్ జరిగింది, అబ్ రేడ్ హువా, అలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు రేడ్ జరిగితే ఏముంటుంది, పైన సర్ఫేస్ అంతా తీసేస్తారు రైట్. సో ఎందుకంటే రేడ్ జరిగింది అంటే ఇన్ఫర్మేషన్తోనే వస్తారు, అంటే ఇలా ఉంటే కనుక ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని. ఎందుకంటే ఈ పదం ఎక్కువగా వాడం కదా రైట్.
సో ఆ విధంగా పైన రేట్ జరిగింది అంటే ఇన్ఫర్మేషన్తోనే వస్తారు. పైన అంతా కవర్ చేసి పెట్టుకుంటారు. ఎవరైతే రేట్ జరగబడుతుందో వాళ్ళ ఇంట్లో అది సర్ఫేస్ అంతా తీసేస్తారు. అంటే రిమూవ్ చేశారనుకోండి, రైట్? టు రిమూవ్ పార్ట్ ఆఫ్ సంథింగ్, రైట్? అంటే రబ్బింగ్, రైట్ మా? ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక మంచి ల్యాండ్స్కేప్ తయారవుతుంది. ఏంటి అంటే కాలక్రమేణా మొత్తం గాలి ద్వారా కనుక ఇదంతా కనుక ఎరోడ్ అవుతూ ఉంటుంది. అంటే ఎరోజన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక ప్లేస్ ఉందమ్మా, ఒక ల్యాండ్స్కేప్ ఉంది, రైట్? ఒక ఏరియా ఉంది, జోగ్రఫికల్ ఏరియా సంథింగ్. అలా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ నేచర్తో వచ్చిన విండ్ వల్ల కానీ మొత్తం అంతా కొట్టుకుపోయి ఒక షేప్ ఫామ్ అవుతుంది, రైట్? సో అలా కూడా మనం చెప్పొచ్చు. అయితే అప్గ్రేడ్ అంటే మీనింగ్ తీసుకోండి, టు రిమూవ్ అ పార్ట్ ఆఫ్ సర్ఫేస్ బై రబ్బింగ్. దీన్ని తిట్టడము కాదు, అటాచ్ చేయడము కాదు. ట్విస్ట్ అంటే ఏంటమ్మా? ట్విస్ట్ అంటే రైట్ టు ఫోల్డ్ అని అర్థము, రైట్? టు ట్విస్ట్ అంటే టు చేంజ్ ఇట్స్ ఫామ్ అని అర్థము, రైట్? సెంటెన్స్ ప్రకారంగా, కాంటెక్స్ట్ ప్రకారంగా మీనింగ్స్ తీసుకుంటాం, రైట్? ట్విస్ట్. వేర్ అవే అంటే తగ్గుతూ ఉండడము, వేర్ అవే, రైట్ మా? వేర్ అవే అని అంటే ఆ పార్ట్, పైన పార్ట్ వెళ్ళిపోతూ ఉంది, రైట్? ఒక లేయరు వెళ్ళిపోవడము, దాన్ని వేర్ అవే అంటారు. మనం ఏమనుకుంటాము, వియర్ అంటే ధరించడము, బట్టలు వేసుకోవడం, వేర్ అంటారు కదా, వేర్ వార్న్ అంటారు కదా, ఆ ఉద్దేశం. వేర్ అవే అంటే ఏంటి మా? ఒక ఎరోడ్ అయిపోవడం. వెన్ ఐ సే ఎరోజన్, రైట్ మా? ఎరోజన్ అంటే తగ్గుతూ ఉండడం, రైట్? ఒక పైన సర్ఫేస్ అంతా తగ్గుతూ ఉండడాన్ని వేర్ అవే అంటారు. దిస్ వుడ్ బి రైట్ ఆన్సర్. మీనింగ్ యాడ్ గడా ఆపోజిటా? ఇట్స్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్ యాడ్ గడా, అఫ్ కోర్స్ ఇదే అవుతుంది. 17th అమ్మా, డీక్యాపిటేట్ అంటే క్యాపిటేట్. డి అంటే తగ్గించడము, డిక్రీజు, డికంపోజు, క్షీణించిపోతూ ఉండడము, డిటోరియరేటు. డి అంటే తగ్గించడము, గుర్తుపెట్టుకోండి, రైట్? అంటే కట్ ఆఫ్ ద హెడ్. ఇక్కడ కట్ ఆఫ్ ద హెడ్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? తగ్గించడము అంటే ఇక దాని సినోనిమ్స్ ప్రకారంగా దాని అర్థాన్ని బట్టి తీసుకోవాలి. డి ఉంది అంటే తగ్గడము. బీ హెడ్ వస్తుంది, రైట్? కట్ ఆఫ్ ద హెడ్. డీక్యాపిటేట్ మీనింగ్ యాడ్ కూడా చూస్ ద విచ్. అఫ్ కోర్స్ మీనింగ్ యాడ్. ఇది కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఒకసారి మనము ఎంత రైట్ ఆన్సర్ తెలుస్తూ ఉంటుంది కానీ డైరెక్షన్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, రైట్? సో అందుకే డైరెక్షన్స్ పక్క మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఒకసారి బబుల్ చేసినాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, రైట్? నెక్స్ట్ మా, డెసిఫర్ అంటే డీకోడ్ చేయడం. ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాన్ని డీకోడ్ చేయడం, రైట్ మా? డెప్లాయ్ అంటే తెలుసు కదా, డెప్లాయ్ అంటే డెప్లాయ్ ద ఆర్మీ, రైట్? డెప్లాయ్ ది ఆర్మీ, ఇన్స్టిట్యూట్ చేయడము, డెప్లాయ్ చేయడము, డెప్లాయ్ ది ఆర్మీ అని అంటారు. సో ద ఆర్మీ వర్ డెప్లాయిడ్, రైట్? ద ఆర్మీ వర్ డెప్లాయిడ్ అంటే గవర్నమెంట్ చేత, ఆ విధంగా మనం చూడొచ్చు. డెల్వ్ అంటే డిగ్ చేయడము, తవ్వడము, రైట్? డీటెయిల్స్కు వెళ్ళడము. డిఎల్వి తవ్వుకోవడము అంటారు, తవ్వడము అంటే ద పోలీస్ డెల్వ్డ్ ఇన్ టు ద మ్యాటర్ అంటే వాళ్ళు డీప్గా దాని మీద స్టడీ చేశారు, రైట్? లోతుగా వెళ్ళారు. డెల్వ్ అంటే లోతుగా వెళ్ళడం, రైట్? నెక్స్ట్ ఫిస్ట్ఫుల్, రైట్? ఫిస్ట్ఫుల్ అంటారు, ఫిస్ట్, రైట్ మా? ఫిస్ట్ అంటే ఇది కదా, ఫిస్ట్, రైట్? ఫిస్ట్ఫుల్ అంటే చేతిలో ఎంత పడితే అంత, రైట్? అంటే యాజ్ మచ్ యాజ్, దీని మీనింగ్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ వన్ కెన్ హోల్డ్, రైట్ మా? ఎంత వన్ కెన్ హోల్డ్ ఇన్ హిజ్ హ్యాండ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇన్ హిజ్ హ్యాండ్, రైట్? సో దాంట్లో చేతిలో ఎంత పడితే అంత తీసేసుకోవడము అని అంటారు, రైట్? దాన్ని ఫిస్ట్ఫుల్ అంటారు. దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే, రైట్ మా? ఏమడిగాడు? ఆల్టర్నేటివ్ చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఆపోజిట్ అడిగాడు, సారీ, రైట్? ఆపోజిట్ అడిగాడు. మరి ఇక్కడ చూడండి మా, బుషెల్ అంటే కనుక ఇది ఇంపార్టెంట్ వర్డ్. యూనిట్ ఆఫ్ వాల్యూమ్, ఎస్పెషల్లీ, రైట్? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, రైట్ మా? అగ్రికల్చర్ మీద ప్రొడ్యూస్ ఉంటుంది కదా, దాన్ని కొలవడానికి, వెయి చేయడానికి బుషెల్ అనేది ఒక యూనిట్ అమ్మా. యూనిట్ ఆఫ్ వాల్యూమ్, రైట్? యూనిట్ ఆఫ్ వాల్యూమ్ అంటారు, రైట్? సో అది ప్యాజెల్ అంటే లార్జ్ అని అర్థము, లార్జ్ అమౌంట్లో ప్యాజెల్ అంటారు. ఇక ప్లెంటీ ఉంది కదా, ప్లెంటీ కూడా చాలా అని అర్థము, లార్జ్ అమౌంట్ అని అర్థము. ఇవి సినోనిమ్స్గా పనిచేస్తాయి. బట్ ఇక మిగతా, ఎందుకంటే వీటికి ఫెస్టివల్ అంటే కూడా ఏంటమ్మా, చాలా, చేతిలో ఎంత పడితే అంటే అంత చాలా, అంటే ఇది కరెక్టా, ఇది సినోనిమ్ అవుతుంది, ఇది సినోనిమ్ అవుతుంది. ఇక దీనికి అసలు రిలేటెడ్ వర్డ్ కాదు, బుషెల్ అంటే రిలేటెడ్ వర్డే కాదు అని చూసుకోవచ్చు, రైట్? సో ఇక పిటెన్స్ మీనింగ్ తెలియకపోయినా మనం ఎలిమినేషన్ ద్వారా ఈ ఆన్సర్కి వెళ్ళాము. పిటెన్స్, రైట్? దానికి ఆపోజిట్ పెటెన్స్ అవుతుంది, రైట్? పిటెన్స్ అంటే చాలా తక్కువ అని అర్థం, రైట్ మా? పిటెన్స్ అంటే తక్కువ.
ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఆపోజిటే అడిగాడు రైట్మా. సూపర్షిలియస్ రైట్మా. సూపర్షిలియస్ అంటే యారగాంట్గా ఉండడము. సూపర్షిలియస్. సూపర్ అంటే ఏంటమ్మా చాలా ఇక హై, అందరికంటే నార్మల్ కాదు, ఇక చాలా ఉన్నాడు అంటే వాడు ఆబ్వియస్గా ఆరగాంట్గా ఉంటాడు, కొంత రూడ్గా ప్రవర్తిస్తాడు రైట్. ఇక వాడిని ఇక సూపర్ అన్నావు అని అంటే వాడిని మనము తప్పకుండా అలా ఒక హై లెవెల్లో పెట్టేసాము అంటే ఆబ్వియస్గా అంటే అందరికీ కాకుండా కూడా ఆ విధంగా కొంత ఆరగాన్స్ అని వస్తుంది అనే ఉద్దేశంతో సూపర్షిలియస్ రైట్. ఆరగాన్సీ అనేది సంబంధం రైట్, రూడ్. సో దానికి ఆపోజిట్ అడిగాడు కదా మోడెస్ట్. మోడెస్ట్గా ఉంటే మరీ తక్కువ కాకుండా అంటే మధ్యస్థంగా ఉండడం మోడెస్టీ అంటారు రైట్. సో అది రైట్ ఆన్సర్ అవుతుందమ్మా రైట్. కాకి అన్నా కూడా హ్యార్ష్గా ప్రవర్తించడం ఏటమది హ్యార్ష్ లేదా బోల్డ్గా ఉండడం రైట్. బోల్డ్గా ఉండడం మారకుండా రైట్. సో రైట్ అమ్మా. అబిస్డేరియన్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్గా అరేంజ్ చేస్తే ఏబిసిడి అంటారు. ఏబిసిడి గుర్తుంది. అబిసిడేరియన్ ఏబిసిడి అంటే ఆల్ఫాబెట్స్ ఏబిసిడి ఇలా గుర్తుపెట్టుకోండి రైట్. అబిస్డేరియన్ అంటే అరేంజ్డ్, ఇఫ్ సంథింగ్ ఈజ్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ రైట్. ఆల్ఫాబెటికల్లీ మనం ఏమంటాము అబిసిడేరియన్. గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది కదా. అబిసిడేరియన్ ఆ బ స డ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఈ విధంగా మనం ఏవైతే అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ అంటారు. ఫ్లింగ్ అంటే ఫ్లింగ్ అంటారు. హీ ఫ్లింగ్డ్ ద కాయిన్ అంటే టాస్ వేయడం, టాస్ అంటారు కదా. త్రో చేయడము, విసరడము అని కూడా వస్తుంది. త్రో THROW. త్రోన్ కదా. త్రో అనేది V1, THROW అమ్మా. THROW త్రో లేదా టాస్ చేయడం. టాస్ అంటే ఏంటమ్మా విసరడం అంటారు కదా. సో ఫ్లింగ్ అంటే ఆ మీనింగ్ వస్తుంది. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది ఏ. 20th క్వశ్చన్. వాట్ డస్ దిస్ సెంటెన్స్ ఇంప్లాయ్? ఈ వాక్యం ఏం సూచిస్తుంది? గుర్తుపెట్టుకోండి, లెటర్స్ వచ్చినా జనరల్గా లెట్స్ వచ్చినా ఇది సజెషన్ చెప్తుంది. ఏం చెప్తుంది? సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్ సే లెట్స్ గో అవుట్, లెట్స్ వాచ్ అ మూవీ, లెట్స్ ప్లే క్రికెట్ అంటే సజెషన్ రైట్. సజెషన్ ఇట్మా హెల్ప్ కాదు, ఆర్డర్ కాదు, మీన్ కాదు. మీన్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ రైట్. సో ఈ విధంగా మనము రైట్ అదే అంటాము రైట్. గెట్ అవుట్ అన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సే గెట్ అవుట్ అనేది ఏం చెప్తుంది? ఆర్డర్ చెప్తుంది. అదే రీడ్ వెల్ అన్నాను, రీడ్ వెల్ అంటే మరి రీడ్ వెల్ అనేది ఆర్డరా? సార్ రీడ్ వెల్ అనేది గట్టిగా చెప్తే రీడ్ వెల్ అని అంటే ఆర్డర్ వేసిండు అనుకున్నాను. కానీ రీడ్ వెల్ అంటే ఎదుటివాని మంచి కోసం అంటే మరి ఎదుటివాని బాగా చదువుకో, ఇవన్నీ కూడా అడ్వైజులు అవుతాయి. ఏమవుతాయమ్మా? అడ్వైజ్. సో ఈ విధంగా అదే ప్లీజ్ కైండ్లీ వచ్చింది అనుకోండి, బ్లైండ్గా మనం దేంతో వెళ్ళొచ్చు? రిక్వెస్ట్తో వెళ్ళొచ్చు. దేంతో వెళ్ళొచ్చు? రిక్వెస్ట్. ప్లీజ్ కైండ్లీ కనబడితే రిక్వెస్ట్ రైట్ మా. రీడ్ వెల్, అప్లై ఫర్ ద ఎగ్జామ్, బీ కేర్ఫుల్ రైట్. సో ఇవన్నీ కూడా మనం అడ్వైజ్గా తీసుకోవచ్చు రైట్. అదే లెటర్స్తో వస్తే కనుక సజెషన్. ఎటమాది సజెషన్ రైట్. సో ఈ విధంగా మనము ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ ఐ థింక్ వీఆర్ డన్ విత్ ఆల్ ద క్వశ్చన్. సో రైట్, సో ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైట్. ఈ విధంగా మనకు హెల్ప్ దొరుకుతుంది. ఎస్, థ్యాంక్ యూ.